महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखरयतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते अकारादिक्षकारान्तवर्णावैव शारणे वीणा पुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती या वर्णपदवाक्यार्थगद्यपद्यस्वरूपिणी वाचिनर्तयतु क्षिप्रं मेधां देवी सरस्वती श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ఇది కిందటిసారి మనం దంభము అహంకారము వీళ్ళిద్దరి యొక్క సంభాషణ, వాళ్ళు చెప్పినటువంటి ఆ నాస్తికమైన మతము సంబంధమైనటువంటి మాటలు, ఎలాగైనా సరే మహామోహుడు అనేటువంటి మన మహారాజు కాశీ క్షేత్రంలో ప్రవేశించి అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడాను ఆస్తిక సముదాయాన్ని జయించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మహామోహుడు అటువైపుగానే వస్తూ ఉన్నారు. ఆ సపరివారంగా మహామోహుడు వస్తూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా దంభుడని అంటున్నాడు అహంకారంతో, అయ్యా మహారాజు అయినటువంటి మహామోహులు వారు ఇటుగానే వస్తున్నారు కాబట్టి వారిని గౌరవించాలి, మనం పక్కకు వెళదాం పదండి అని అన్నారు. ఇలా అంటూ ఉండగా మహామోహుడు వైభవంగా తన పరివారంతో కలిసి ప్రవేశిస్తున్నాడు. ప్రవేశిస్తూనే ఒక వికటంగా నవ్వి, అంటే ఆస్తికులను ఉద్దేశించి వేద ప్రామాణ్యాన్ని అంగీకరించే వాళ్ళని ఉద్దేశించి ఒక వికటంగా నవ్వి, అహో నిరంకుశ జడధియ, అంటే జడధియ అంటే వేదాన్ని అభ్యాసం చేసి శాస్త్రము సదాచారము అనుకుంటూ ఇదొక జాడ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత నిరంకుశాహ అని, అంటే అజ్ఞానంలో ఉన్నారు అనే అభిప్రాయంతో అనమాట. వాళ్ళకు ఒక హద్దు పద్దు లేకుండా ప్రవర్తిస్తున్నారు. అంకుశం అంటే సామాన్యంగా గజాన్ని మత గజాన్ని నివారించడానికి శిక్షించడానికి అంకుశం ఉంటుంది. అలాగే వీళ్ళ సదాచారం అనేటువంటి ఒక జాడ్యానికి అడ్డు పెట్టడానికి అంకుశం లేదు. అలాంటి వాళ్ళు వీళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారు వీరంటే, దేహం కంటే అతిరిక్తమైనటువంటి ఆత్మ ఉంది అంటారు. అది ఎక్కడన్నా కనిపించిందా? కనిపించలేదు. కనిపించని ఆత్మ ఉన్నదంటారు, కనిపించే దేహాన్ని అసత్యం అంటారు. ఇంతకంటే అజ్ఞానానికి రుజువు ఏమన్నా ఉందా అని ప్రారంభం చేస్తున్నారు. అంటే ఒక మహామోహుడు అజ్ఞానంతో ఉన్నటువంటి మాటలు ఎలా మాట్లాడాలి, దాని యొక్క విధానంతర సిద్ధాంతాన్ని చెప్తున్నారు. ఆత్మాస్తి దేహ వ్యతిరిక్తమూర్తి, దేహం కంటే అతిరిక్తమైనటువంటి ఆత్మ ఉంది అని. ఆ ఆత్మ కూడా ఎటువంటిది అంటే లోకాంతరిత ఫలానాం, సమస్తమైనటువంటి ఫలములకు ఐహికము ఆముష్మికము రెండు ఫలాలకి కూడా భోక్త అదే అవుతుంది అని అన్నారు. లోకాంతరిత ఫలానాం అంటే ఇహలోకంలో మనం చేసినటువంటి కర్మలున్నవో కర్మ తాలూకు ఫలాన్ని అనుభవించేది ఆత్మ అనుభవిస్తుంది, లోకాంతరాల్లో స్వర్గాన్ని ఫలములు అనుభవిస్తుంది అని, దేహం కంటే అతిరిక్తమైన ఆత్మ ఉంది అని ఆస్తికులు అనబడేటువంటి వాళ్ళు, జడబుద్ధి గల వాళ్ళు అంటున్నారు. అది ఎలాంటిది అంటే ఆకాశం అనేటటువంటి వృక్షానికి ఆ పువ్వు పుట్టి అది కాస్త ఫలం లభిస్తుంది అని అనుకోవటం ఎంత పొరపాటు అంత పొరపాటు. ఆశ అనే వృక్షమే, ఆ వృక్షమునకు ఒక పువ్వు, ఆ పువ్వు నుంచి ఒక కాయ కాసి దాన్ని ఆశించడం లాంటిది అన్నారు. ఆశే తప్ప, సంకల్పం తప్ప, ఊహ తప్ప ఇంకా ఏమీ లేదు అని అవహేళనగా అన్నమాట అండి. ఆశేయం ఆకాశతరో ప్రసూనాత్, ఇది ఆశ అనేటువంటిది. అంటే ఇహలోకంలో దేహం కంటే అతిరిక్తమైన ఆత్మ ఉంది, అదే లోకాంతర ఫలాన్ని అనుభవిస్తుంది అంటాం. ఎలాంటిదంటే ఆశ అనే వృక్షానికి ప్రసూనం కలిగి పుష్పం కలిగి దాని నుంచి ఫలాన్ని ఆశించడం లాంటిది సుమా అని ఈ రకంగా అవహేళనగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంతేకాకుండా ఈ ఆస్తికులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క కల్పన చేత తయారు చేసుకున్నవే తప్ప ఇంకోటి కాదు. అందుచేత వీళ్ళ మాటలు ప్రామాణికమైనవి కాదు. ఇది మహామోహుడు ఆస్తికుల పైన అనేటువంటి మాట. సకల్పనా వినిర్మిత పదార్థావష్టంభేన జగదేవం దుర్విదగ్ధై వంచ్యతే. తమ యొక్క కల్పన, తాము చేసుకున్నటువంటి కల్పన చేత ఏర్పాటైనటువంటి ఏ పదార్థములు ఏవైతే ఉన్నవో, ఇహలోకం పరలోకం ఇలాంటి మాటలు ఏర్పాటు చేసుకొని ఈ ప్రపంచం అంతా కూడా ఈ నైపుణ్యం లేని వాళ్ళు, నైపుణ్యం కలిగినట్టుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు,
వీళ్ళ చేత ఈ ప్రపంచం అంతా మోసపోతూ ఉన్నది సుమా. అది ఎలాగా అంటే దాని గురించి ఆ సిద్ధాంతాన్ని చెప్తున్నాడు. నాస్త్యేవ, ఏదైతే ఆ దేహాతిరిక్తమైనటువంటి ఆత్మ ఉందా ఎవరికన్నా కనిపించిందా? కనిపించలేదు. అలాంటి కనిపించినటువంటి దాన్ని తదస్తి వస్తుతి, అది ఉంది, దేహవ్యతిరిక్తమైన ఆత్మ ఉన్నది అని మృష అసత్యంగా జల్పద్భి వాళ్ళు పలుకుతూ ఉన్నారు. ఎవరు పలికేవాళ్ళు? ఆస్తికై. ఆస్తికులు ఈ రకంగా ఏదైతే లేదో, ఏదైతే కనిపించలేదో, ఏనాడు కనిపించలేదో, కనిపించని ఆత్మ ఉందని వాళ్ళు అంటున్నారు అన్నమాట. అది మృష, లేని వస్తువు ఉన్నదంటున్నారు. వాచాలై, వీళ్ళెవరు? ఈ ఆస్తికులు అనేటువంటి వాళ్ళు అతిగా మాట్లాడేవాళ్ళు, బహుభిస్తూ. అలాంటి వాళ్ళందరూ కూడా సత్యవచస నింద్యాకృత నాస్తికా, సత్యాన్ని పలికేది. నాయన, ఆ దేహం అనేటువంటి దేహం కంటే అతీతమైన ఆత్మ ఉందా? చూపించండి అయ్యా అని అడిగితే చూపించలేకపోతున్నారు. వాళ్ళు చెప్పింది లేదు, లేనిది ఉంది అంటున్నారు. ఉన్న దేహము అసత్యము, ఇది మిథ్యాభూతము, నశించేది, ఇది ఏమీ ఉపయోగపడేది కాదు అని, దీన్ని శరీరం జడమని చెప్పి, ఇది నశించిపోయేదని, దీని ఫలభోక్తృత్వం లేదని చెప్పి ఆ రకంగా అంటున్నారు. ఇది అందువల్ల ఈ సత్యం పలికినటువంటి ఈ నాస్తికుల్ని కాస్త వాళ్ళు నిందితులుగా, నిందించదగినటువంటి వారుగా, నింజాకృతాహ నాస్తికాహ, నాస్తికుల్ని నింజులుగా చేశారు. వీడు సత్యవచస, మేము చాలా సత్యం పలికేవాళ్ళం, ఉన్నది ఉన్నట్టుగానే కనిపించిందే మేము సత్యం చెప్తుంటే, కనిపించని ఆత్మ అనేది ఉందని, కనిపించినటువంటి దేహం లేదు, నశించిపోయేదని, ఉండదని, అందువల్ల అది అసత్యం అని, కనిపించేదాన్ని అసత్యం అంటున్నారు, కనిపించని దాన్ని సత్యం అంటున్నారు. ఈ విధంగా ఆస్తికులు చేసినటువంటి ఒక మోసం అన్నమాట. హంహో పశ్యత, అయ్యా చూడండి, తత్వత ఇది పునః ఎది పునః ఛిన్నాదితో వర్ష్మణం, శరీరం ఏదైతే ఉందో అది నశించిపోయింది అనుకోండి, ఛిన్నమైపోయింది, నశించిపోయినట్లయితే దృష్టక్యం పరిణామ రూపిత చితే జీవ పృథక్కైరపి, ఏ రకంగా చూసినా గాని ఖండింపబడినటువంటి ఈ శరీరం కంటే కూడాను అది ఆ చైతన్యం అనేటటువంటిది విశేషంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నటువంటి ఆస్తికున్నటువంటి మాటను ఖండిస్తున్నాడు. పరిణామ రూపిత చితే జీవ పృథక్కైరపి, పరిణామం చేత అంటే మార్పు చేత ఉండేటటువంటి చైత శరీరం ఏదైతే ఉందో దానికంటే భిన్నమైనటువంటి జీవుడు ఉన్నాడు అని ఏదైతే అంటున్నారో అది సరి అయినటువంటిది కాదు అని ఈ రకంగా ఆస్తికుల్ని ఖండిస్తూ మహామోహుడైనటువంటి వాడు ప్రవేశిస్తున్నాడు. అంటే మేమన్నది సత్యం, ప్రత్యక్షంగా ఉండేది నమ్మకుండగా ప్రత్యక్షం కాని దాన్ని ఒకటి ఉందని ఒప్పుకొని దాని యొక్క స్థితి కొరకు ఇదంతా చెయ్యాలి అంటే ఏమైతే ఉంటుంది మోసం. అలా మోసపోవటం, వాళ్ళు మోసపోవటమే కాదు, ప్రపంచం మొత్తాన్ని మోసం చేస్తున్నారు. అపిచ కేవలం జగత్ ఆత్మైవ తావదమీభి వంచతే, వాళ్ళు మోసంగా మోసపు మాట చేత వాళ్ళని సమర్థించుకుంటున్నారు. అదే కాదు, ప్రపంచాన్ని కూడా మోసం చేస్తున్నారు. ఇది అన్యాయం అది కూడా అని చెప్పి తథాగి, అది ఎలాగంటే చెప్తున్నాను. తుల్యత్వే వపుషాం, శరీరము ఎక్కడ కొట్టినా కానీ మనకు గాయం కలుగుతుంది కదా, చేతికి కొట్టినా, తలకు కొట్టినా, కాలు కొట్టినా కానీ గాయం కలుగుతుంది కదా. గాయం కలిగితే అన్ని శరీరావయవములు ఒకటే, వేదనాన్ని అనుభవించడానికి కానీ సుఖాన్ని అనుభవించడానికి కానీ శరీరావయవాలు ఎక్కడైనా ఒకటే కదా. అలాంటిది దాంట్లో ఈ శరీరావయవాల్లో ముఖం నుంచి బ్రాహ్మణుడని, బాహువుల నుంచి క్షత్రియుడని, ఊరువుల నుంచి వైశ్యుడు, పాదం నుంచి శూద్రుడు, ఇలాంటి రకమైన కల్పన చేసి ఏదైతే వేదాల్లో పురుష సూక్తాదుల్లో చెప్తున్నారో అది సరి అయినటువంటిది కాదు. ఈ కల్పన చాలా మోసపూరితమైనటువంటి కల్పన. తుల్యత్వే వపుషాం ముఖాద్యవయవై వర్ణక్రమ క్రీదృశ, అంటే శరీరం మొత్తం అంతా ఒకటే, అందులో మీరు ముఖాది అవయవాన్ని వేరు వేరు చేసి వర్ణక్రమ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రాది వర్ణక్రమం ఎటువంటిది, అది సరి అయింది కాదు. అలాగే ఈ స్త్రీ ఇతని తాలూకుది, అలాగే ఈ ధనము ఇతనిది అనేటటువంటి ఏదైతే ఉందో ఈ భేదం ఎలా వచ్చిందో తెలియట్లేదు అని చెప్పి యోషేయం పశుచాపరస్య పదము భేదం నవిద్మో వయం, అంటే ఈ స్త్రీ ఇతనిది, అలాగే ఈ ధనం ఇతనిది, ఇలాంటి స్వత్వం నాది నాది అనుకోవటం, అతనిది అతనిది అనేటువంటి ఈ భేదం లేనే లేదు. అందుచేత హింసాయాం అథవా యథేష్టగమనే స్త్రీణాం పరస్వగ్రహం, అంటే హింసించడంలో గాని అలాగే యథేష్టంగా ఎవరితో అయినా ఉండవచ్చు, ఎవరిదైనా సరే కూడా తీసేసుకోవచ్చు. అలాగే స్త్రీణాం పరస్వగ్రహే కార్యాకార్య విచారణ, ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనేటువంటి విచారణ ఏమిటి, ఇది లేనే లేదు. ఇలా ఎవరంటారంటే
అయినా ఇందులో ఇలా ఉండాలి, పరస్త్రీ జాగ్రత్తగా తల్లిలాగా చూడాలి, ఈ మాటలు చెప్పేది పౌరుషం లేనిటువంటి వాడు, పరాక్రమం లేని వాడు చెప్పే మాట. ఎవరి శక్తి కొలది ఎవరికి ఓపుకుంటే వాడి పరాక్రమం ఉంటే వాడు ఇతరుల యొక్క ధనాన్ని తీసుకోవచ్చు, అనుభవించవచ్చు. ఇది పద్ధతి అని మహామహుడు ఈ రకమైనటువంటి అయుక్తమైనటువంటి మాటలు చెప్తారు. కార్యాకార్య విచారణ ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది నాయన, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇలాంటి ఆలోచనలు ఎవరు చేస్తారు అంటే నిప్పౌరుషాః కుర్వతే. పౌరుషం లేనటువంటి వాళ్ళు, అంటే శక్తి లేనటువంటి వాడు మాట్లాడే, బలహీనుడు మాట్లాడే మాట అని ఈ రకంగా మహామోహుడు అంటూ ఒక్కసారి ఆలోచించుకున్నాడు. చాలా మనసులో అనుకుంటూ సర్వథా లోకాయుధమేవ శాస్త్రం ప్రత్యక్షమేవ ప్రమాణం. నాకు ఆలోచిస్తే అన్ని శాస్త్రాల కంటే కూడా ఏ శాస్త్రం గొప్పది అంటే లోకాయుత మతం చాలా గొప్పది. నాస్తిక మతంలో లోకాయుత మతం ఒకటి, అది చాలా శాస్త్రీయమైన ప్రమాణం. ఎందుకంటే అక్కడ ప్రత్యక్షమే ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం కంటే అధికమైన ప్రమాణం లేదు, మనకు కనిపించిందే ప్రమాణం తప్ప ఇంకోటి లేనే. దానివల్ల అందులో తత్వములు ఉన్నది అన్నాడు. పృథివీ, అప్పు, తేజో, వాయువ. పృథివీ, తేజో, వాయువు నాలుగు కూడా తత్వములు ఉన్నది. ఇది ప్రధానం. పురుషార్థములు ఎన్నున్నది అన్నారు. అంటే భూతములు ఏవి ప్రధానంగా ఉన్నది అంటే జలము, తేజస్సు, వాయువు, పృథివీ. ఈ నాలుగు తత్వములు ఉన్నది. రెండే పురుషార్థాలు. నాలుగు పురుషార్థాలను ఆశ్రయించినట్టుగా కాదు, కామము పురుషార్థం. డబ్బు సంపాదించడం, కోరికలు అనుభవించడం, రెండే పురుషార్థములు. అంతే తప్ప ఈ భూతాన్యేవ చేతయంతే. అసలు ఇది నడిపించేది ఏది, మనిషిని కలగజేసేది ఈ భూతములే. అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి పృథివీ, తేజో, వాయువులు అనేటువంటివి. అందువల్ల దీనివల్ల ఇంకేమైనా పరలోకం ఉంది అన్నాడు. నాస్తి పరలోక. పరలోకం అనేటువంటిది లేనే లేదు. మరి మోక్షం అనేది ఉంది అన్నాడు. లేదు. మరి మోక్షం అని అంటున్నారే వాళ్ళు అన్నారు. ఆ మోక్షం మన ఉన్నటువంటి మృత్యు ఉందో ఆ మృత్యువునకే అపవర్గము అని పేరు అనమాట. మృత్యురేవ అపవర్గ. మృత్యువే మోక్షము. అందువల్ల ఇంతకంటే వేరే లేదు. తదేతదో అస్మద్ అభిప్రాయానుబంధిన వాచస్పతిన. ఇది మన యొక్క అభిప్రాయం. మన అభిప్రాయాన్ని బట్టే బృహస్పతి ఒకప్పుడు ఈ రకమైనటువంటి మతాన్ని రాశారన్నమాట. అందువల్ల బృహస్పతి యొక్క నీతిలో ఆయన రాసినటువంటి మతం, ఎందుకంటే రాక్షసులకు విపరీత మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి స్థితిలో ఉండటం కోసమని అసలు దేవుడు లేడు అనేటువంటి ఒక నాస్తిక మతాన్ని అవలంబన చేస్తూ బృహస్పతి రాసినటువంటి నీతి అనమాట అది. అందువల్ల ఆయన ఏం చేశాడు, వాచస్పతిన ప్రణీయ చారువాకాయ, చారువాకుల కొరకు ఈ హింసా మార్గాన్ని విడిచిపెట్టడం కోసం వాళ్ళు ఈ రకంగా చేసేటువంటి ఒక పద్ధతిని సృష్టించి ఇచ్చారన్నమాట వాళ్ళకి. అది ఎవరికి ఇచ్చారు, రాసిన బృహస్పతి అంటే చారువాకాయ సమర్పితం. చారువాకుడు అనేటువంటి ఆయనకి ఇచ్చారు. చారువాక అంటే అర్థం ఏంటంటే, చారు అంటే అందమైనటువంటి, వాక అంటే మాట ఎవరికైతే కలదో అతడి పేరు చారువాక. వాళ్ళందరికీ కూడా రాక్షస సంబంధమైనటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే అందమైన మాటలు, యజ్ఞములు అవసరం లేదు, మనం అనుభవించడమే మంచిది, ఎందుకంటే వేరే లేదు, ఇలాంటి ఒక స్వార్థం అనేటువంటిది, అయోగ్య స్వార్థము అలాగే యోగ్య స్వార్థము రెండు రకములుగా. మనం యోగ్య స్వార్థం అంటే వేద ప్రామాణ్యాన్ని అనుసరించి ఎవరైతే యజ్ఞయాగాది కర్తవ్యులు చేసి స్వర్గము మోక్ష మార్గం పొందేటువంటి విధానం ఉంటుందో అది యోగ్యమైన స్వార్థము అంటారు. అయోగ్యమైన స్వార్థము అంటే అర్థం ఏమిటంటే, అంటే మనం మాత్రం మన కడుపునే మనం నింపుకోవాలి, దానికోసం ఎంత పనైనా చేయొచ్చు, ఇలాంటి ఒక నాస్తిక దర్శనంలో చెప్పినటువంటి స్వార్థం ఏదైతే ఉందో దాని అయోగ్య స్వార్థం ఉంటారు. అది కాస్త చార్వాకునికి చెప్పారు రచించి బృహస్పతి. తేనచ ఆ చార్వాకుడు ఏం చేశాడు, శిష్య ఉపశిష్య ద్వారేణ అస్మిన్ లోకే బహుళీకృతం తంత్రం. శిష్యులను తయారు చేసి ఆ శిష్యులకు మళ్ళా శిష్యులను తయారు చేసి ఈ రకంగా తన యొక్క తంత్రము చార్వాక దర్శనాన్ని విస్తృతం చేసుకున్నారన్నమాట. అని ఈ రకంగా మహామోహుడు తమ యొక్క వైభవాన్ని, తమ యొక్క దర్శనములు, తమ యొక్క శాస్త్రముల యొక్క వైభవాన్ని చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉండగా చార్వాకుడు ప్రవేశిస్తున్నాడు. అతను ఎలా ప్రవేశిస్తున్నాడంటే అతని శిష్యుడితో కలుపుకొని వస్తున్నాడు అనమాట. అంటే ఒక్కొక్కడు వాళ్ళ పరివారాలు వ్యవహారం చెప్తున్నారు. ఇప్పుడు చార్వాకుడు ప్రవేశిస్తూనే చార్వాక అప్పుడు శిష్యుడితో చెప్తున్నాడు, నాయన, చార్వాకుడు తన శిష్యుడితో అంటున్నాడు, మహామోహుడి దగ్గరికి రాబోతున్నాడు, వస్తూ వస్తూ ఈ రకంగా అన్నారన్నమాట. వత్స జానాసి దండనీతిరేవ విద్య. అంటే చార్వాక మతంలో విద్య అంటే ఏమిటి, చదువు అంటే ఏమిటి, దండనీతే విద్య. దండనీతి కంటే వేరే విద్య లేదు.
అత్రైవ వార్త అంతర్భవతి. ఇక్కడే వార్త కూడా ఇందులోనే చేరుతుంది అనమాట. దండనీతి, వార్త ఇవన్నీ కూడాను దేంట్లో ఉన్న ఈ దండనీతిలోనే వార్త కూడా అంతర్భవిస్తుంది. అంటే ఏమిటి అన్నాడు. అంటే ఆ వార్త అంటే ధూర్త ప్రలాపహాత్రయి. మరి వేదం అంటే ఏమిటి అన్నాడు. ధూర్తుల యొక్క మాటలే వేదం అండి ఇక్కడ అన్నారు. వాళ్ళు మాట్లాడితే మాట మేము చెప్పినట్టే చేయాలి, చేయకపోతే మిమ్మల్ని శిరశ్ఛేదం చేస్తామంటే భయపెట్టి ఏ విధంగా అయితే మనం ప్రవర్తిస్తూ ఉంటారో ధూర్తులైనటువంటి వాళ్ళు, వాళ్ళ మాటలే ఇక్కడ వేదం. వాళ్ళ మాట దాటి ఇంకెవడు ఉంటారో వీలేదన్నమాట. ఇలా ఉండాలి అని వాడు చారువాకుడు చెప్తాడు. కాబట్టి స్వర్గోత్పాదకత్వేన విశేషాభావాత్. ధూర్తులు ఏం చేస్తుంటారంటే మేము చెప్పిన మాట వినండి, లేకపోతే మీరు కష్టం అనుభవిస్తారని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి తద్వారా వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు. కాబట్టి అందువల్ల అది స్వర్గాన్ని కలగజేసేది అనమాట. అవతల వాడిని భయపెట్టి వాడు సుఖాన్ని అనుభవించవచ్చు. కాబట్టి అది స్వర్గాన్ని కలగజేసేది ఏది ధూర్త ప్రలాపం అనేటువంటి వేదం. అందుచేత అది స్వర్గంతో ఏమాత్రం తేడా లేదు. అవతల వాడిని కష్టపెట్టడం, వాడి దగ్గర డబ్బు కాస్త బలాత్కారంగా కొట్టి లాక్కోవటం, ఆ రకంగా భయపెట్టడం, తీసుకోవడం, దీనివల్ల సుఖాన్ని అనుభవించడం ఇదే స్వర్గం. అందువల్ల వాళ్ళు అంటే ఆస్తికులు చెప్పే స్వర్గం కంటే ఈ స్వర్గంలో విశేషం తేడా ఏం లేదుగా. అది సమానమే, ఇది సమానమే. అక్కడ పోయి సుఖం అనుభవించడమే, ఇక్కడ అవతల వాడిని బలహీనునిగా కొట్టి వాడి దగ్గర డబ్బు లాక్కొని సుఖం అనుభవించడమే. కాబట్టి దీనికి దానికి పెద్ద తేడా ఏం లేదు అని వాడు చెప్తున్నాడు. వస్తు చారువాకుడు చెప్తున్నాడు అన్నమాట. అని చెప్తూ శిష్యుడితో అంటున్నాడు, పశ్య నాయన శిష్య చూడరా, స్వర్గ కర్తృక్రియా ద్రవ్య వినాశే యది యజ్వనాం తదో దావాగ్నిదగ్ధానాం ఫలం స్యాత్ భూరి భూరుహాం. ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి ఈ ఆస్తికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితి చూడండి ఆయన. వాళ్ళు ఏమంటున్నారంటే స్వర్గం పొందాలి అంటే ఇక్కడ యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం వల్ల హోమాదులు చేస్తుంటారు, హవిస్సు దానం చేస్తుంటారు. అది ఇప్పుడే అగ్నిలో వేయంగానే ఆ హవిస్సు ఆ మంత్రాన్ని ఉచ్చరించి వేయంగానే అది వెంటనే నష్టమైపోతుంది. ఈ నష్టమైపోయింది తర్వాత కాలాంతరంలో పండాపూర్వం అని ఒక పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యము స్వర్గాన్ని ఇస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అలా అయితే నేను ఒక మాట అడుగుతాను. దావాగ్ని దగ్ధానం అంటే అడవిలో చెట్టు కొట్టుకొని ఆ వ్యాస నిపురము వచ్చి ఆ అడవింతా తగలబడిపోయింది. తగలబడిపోతే దాంట్లో నుంచి కూడా అంటే అది కూడా ఇప్పుడు యజ్ఞంలో ఏ విధంగా హవిస్సు వేస్తే అది పుణ్యం కలిగించి తర్వాత ఎప్పుడైతే మీకు స్వర్గాన్ని ఇస్తుందని కనుక వీళ్ళు చెప్పినట్టుగా వేదంలో వాళ్ళు చెప్పారని ఎవరైతే అంటున్నారో ఆస్తికులు, అలా అయితే మనకు కూడా అడవిలో ఒక చెట్టు కొట్టుకుంటే అక్కడ నిప్పు పుట్టి ఆ చెట్లను తగలబడిపోతే వాటికి కూడా తగలబడిపోయినటువంటి చెట్ల నుంచి కూడా మనకు పళ్ళు కాయలు కాయాలిగా, అది ఎందుకు కాయట్లేదు అని ఎప్పుడు అడుగుతున్నారు అనమాట. అదో దావాగ్ని దగ్ధానం, దావాగ్ని చేత అంటే వనంలో పుట్టింటే అగ్ని చేత దగ్ధమైనటువంటి భూరుహాం చెట్లకు భూరి ఫలం స్యాత్, గొప్ప ఫలం ఉండాలిగా. ఎందుకు ఉండట్లేదు? ఫలాలు రావట్లేదే. ఎందుకంటే ఇప్పుడు నశించిపోయి ఇప్పుడు చేసినటువంటి యజ్ఞం క్షణంలో చేస్తే 1 గంట 2 గంటలో చేస్తే ఇలా 2 రోజులు చేయంగానే పోతే దాని తాలూకు క్రియ పోయింది. ఆ కర్త అతను లేడు. ఆ తర్వాత నీ స్వర్గం వస్తుంటున్నారు. ఇదంతా కర్త ఉండడు, క్రియ ఉండదు, ఆ ద్రవ్యం ఉండదు, అన్నీ నశించిపోతే తర్వాత ఎప్పుడో వస్తుంది అనుకుంటే అడవి తగలబడిపోయిన తర్వాత తగలబడ్డ అడవిలో నుంచి కూడా చెట్లు తగలబడ్డ చెట్ల నుంచి ఫలాలు కావాలిగా, కావట్లేదే. కాబట్టి ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అని చారువాకుడు నిందిస్తున్నాడు. ఎక్కడికి? మహామోహుడి దగ్గరికి రాబోతూ అనుకుంటున్నటువంటి మాట అనమాట. ఆ శిష్యుడి ప్రబోధన చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఈ దృఢమైనటువంటి అభిప్రాయాలు నిశ్చయంగా నీ హృదయంలో పెట్టుకోవాలి అబ్బాయి. నిహతస్య పశోరి యజ్ఞే స్వర్గప్రాప్తిరి యదీష్యతే స్వపితా యజమానేన ఇన్ను కస్మాన్న హన్యతే. ఎందుకంటే సర్వదర్శన సంగ్రహం అని చెప్పి విద్యారణ్యుల వారు సాయణ వారు ఒక పుస్తకం రాశారు. అందులో సర్వదర్శన సంగ్రహంలో సమస్తమైనటువంటి దర్శనములు సుమారు 16-17 దర్శనాలు మొత్తం కూడా ఉంటారన్నమాట. అందులో చిట్ట చివరి దర్శనం మొట్టమొదటి దర్శనం వచ్చేసరికి చార్వాక దర్శనం దగ్గర నుంచి ప్రారంభం చేసి మొత్తం అద్వైత వేదాంత దర్శనంతో సమాప్తి చేస్తారన్నమాట. అన్నిటికంటే ఒకదానికంటే ఒకటి ఈ దర్శనం కంటే చార్వాక దర్శనం కంటే బౌద్ధం ఎందుకు గొప్పది, జైనం ఎందుకు గొప్పది, పాశ్వతం ఎందుకు గొప్పది ఇలా చెప్పుకుంటూ దీనికంటే కూడా ఆస్తికంగా ఉంటుందో ఏది ప్రధానంగా ఉందని అలా నెమ్మదిగా వస్తూ ఒకదానికంటే ఒకటి మెరుగైనది చెప్పాలన్నమాట. అందులో మొట్టమొదటి చార్వాక దర్శనం చేస్తే అద్వైత దర్శనంతో పర్యాప్తం చేస్తారు విద్యారణ్య స్వామి వారు. అది ఒక దివ్యమైనటువంటి మహాగ్రంథం. అది అన్ని దర్శనముల యొక్క ఆకళింపు ఉంటుంది అనమాట. అంటే మనకు అవగాహన ఏర్పడుతుంది. ఈ దర్శనం తర్వాత ఈ దర్శనం చెప్పడంలో కూడా సంగతి అంటే ఎందుకు ఈ రిలేషన్ మొదటే అది అద్వైతం చెప్పవచ్చు కదా అంటే అలా ఉండదు.
ఎందుకంటే దీని తర్వాత ఇందులో ఈ దోషం ఉన్నది. అందుకోసం చార్వాక దర్శనం కంటే బౌద్ధ దర్శనం గొప్పది, బౌద్ధ దర్శనం కంటే కూడా ఇంకో జైన దర్శనం గొప్పది, దానికంటే ఇంకో దర్శనం గొప్పది. ఎలా వచ్చి ఆస్తిక దర్శనాల్లోకి వచ్చి ఆస్తిక దర్శనాల్లో కూడా ఈ దర్శనం కంటే సామాజిక దర్శనము, లేకపోతే మధ్వ దర్శనము, ఇవన్నీ మధ్వాచార్యుల వారి వైద్య దర్శనం ఇవన్నీ కూడాను వచ్చి దాన్ని అన్నిటి కూడా కాదని చెప్పి దీంట్లో కంటే యుక్తి ఎక్కడుందయ్యా అంటే ఫలానా యోగ దర్శనంలో ఉందని చెప్పి దానికంటే కూడా గొప్పది ఏదయ్యా అంటే అద్వైత వేదాంత దర్శనం, శాంకర దర్శనం అని చెప్పి చిట్ట చివరికి సిద్ధాంతం చేసి నిరూపిస్తారన్నమాట. అంటే దేంట్లో ఏ యుక్తి ఉంది, ఆ యుక్తిలో ఉన్న లోపం ఏమిటి, తర్వాత ఇంకో దర్శనాన్ని ఆశ్రయించవలసిన అవసరం ఏమిటి అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథం అన్నమాట. దాంట్లో ఇచ్చినటువంటి ఉదాహరణ శ్లోకాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. వీరు ముందు ఉండవచ్చు, వారికంటే కూడా విద్యారణ్యుల వారి కంటే ముందే ఉన్నటువంటివి ఆయన చెప్తున్నారు. ఆయన ఒకవేళ ఆ యజ్ఞంలోనే ఉన్నటువంటి విషయంలో ఇంకొక పొరపాటు కూడా ఉంది చెప్తున్నారు నేను. ఎందుకంటే యజ్ఞంలో ఒక పశువుని కాస్త ఉపయోగిస్తే ఆ పశువు చనిపోతే దానికి ఏమవుతుందన్నాడు, యజమానికి స్వర్గం వస్తుందా, అలాగే పశువునకు చనిపోయినటువంటి పశువు ఎక్కడ ఉపయోగించినటువంటి పశువు ఉంటుంది, ఆ పశువు తాలూకు ఈ హృదయస్థానం దగ్గర కొంత తీరిస్తే అందులో వప అని ఒక చర్మం, ఒక పొర ఉంటుంది, దాన్ని తీసి హోమం చేయాలన్నమాట. అలా చేయాలని ఉంది కాబట్టి అలా చేస్తే ఆ యజ్ఞంలో ఉపయోగించకుండా స్వర్గ ప్రాప్తి ఉన్నది అని చెప్తారు. అంటే ఎందుకంటే బ్రహ్మదేవుడు ఈ పశువుని యజ్ఞం కోసం, అందువల్ల ఈ పశువులకు కూడాను స్వర్గ ప్రాప్తి కలిగేటు దాంట్లో వినియోగించుకున్నట్లయితే ఆ స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని అందుచేత అప్పుడు ఈ మాట కలుగుతున్నారు ఆయన. చనిపోయినటువంటి పశువునికే యజ్ఞంలో చనిపోతే దానికి స్వర్గ ప్రాప్తి అన్నప్పుడు అసలు ఈ యజ్ఞం చేసే అతను వాళ్ళ నాన్నే చంపేసేయచ్చుగా, వాళ్ళ నాన్నే బలి ఇచ్చేస్తే ఆయనకి వాళ్ళ నాన్నకి స్వర్గం వస్తుంది. ఆయన ఎంత చెడ్డ పనులు చేసిన వాడు అయినప్పటికీ తండ్రిని చంపేస్తే అంటే ప్రతివాడు పుత్రఘాతి అయ్యి, అంటే పితృఘాతి తండ్రి కొడుకున్నవాడు తండ్రిని చంపేసి యజ్ఞంలో అదే పశువుగా ఇచ్చేసి కదా అని ఒక ప్రశ్న వేశాడు. కొత్తగా యజమాని అంటే తన తండ్రినే కొడుకుని చంపుకోకూడదు, పశువుకే ఇచ్చినప్పుడు స్వర్గం వచ్చిన తండ్రికి ఎందుకు రాదు, అందువల్ల చేయవచ్చు కదా అని ఒక హేతువుని అడిగాడు అనమాట. ఈ రకంగా దేవ సంబంధమైనటువంటి విచారం అంటే యజ్ఞాది విచారంలో అక్కడ ఉన్నటువంటి లోటు ఏ రకంగా దాన్ని సమాధానం చెప్పలేని పరిస్థితితో ఆ మాట చెప్పి ఆ తర్వాత పితృదేవతల విషయంలో ఆబ్దికాదులు పెడుతున్నారుగా, ఆ విషయంలో కూడాను అతను అంటున్నాడు, చారువాకుడు అంటున్నటువంటి మాట శిష్యుడితోటి, ఆయన ఇంకో మాట చెప్తా విను, మృతానామపు జంతువునాం చనిపోయినటువంటి మనం జీవులకు శ్రాద్ధం చే తృప్తి కారణం. చనిపోతే వాళ్ళకి ఆ జీవుడు మనం పెట్టినటువంటి అన్నపిండములు ఏవైతే ఉన్నావో ఆ పిండముల చేత అతనికి చాలా కాలం ఆహారం నిలబడుతుంది. ఆ రకంగా పుత్రుడు అనేటువంటి వాడు తండ్రికి ఈ రకంగా ఆర్థికం పెట్టాలని ఈ రకంగా చెప్తున్నారే, ఆ శ్రాద్ధమే చనిపోయినటువంటి వానికి తృప్తి కారణం అయితే నిర్వాణస్య ప్రదీపస్య స్నేహ సంవర్ధయే శిఖాం. అంటే ఆరిపోయినటువంటి దీపానికి కూడాను నూనె పోస్తే అది జ్వలించాలి కదా, అది జ్వలించట్లేదే. అందువల్ల చనిపోయినటువంటి వానికి మనం పెట్టేటటువంటి పిండ ప్రదానాలు ఏవైతే ఉన్నావో అది ఆయనకి తృప్తి కలిగిస్తామనేటువంటి మాట బట్టి మాట. ఏ విధంగా అంటే ఆరిపోయినటువంటి దీపం ఏదైతే ఉందో దాంట్లో కనుక నూనె పోస్తే అది వెలగదు, వెలుగుతున్నటువంటి దీపాన్ని నేను నూనె పోస్తే అది వెలుగుతుంది తప్ప అది ఆరిపోయినటువంటి దీపానికి మీరు ఎంత నూనె పోసినా అది వెంటనే శిఖ కలిగి అగ్ని కలిగి ప్రకాశించే అవకాశం లేదు. అందువల్ల చనిపోయిన వాడికి మీరు ఏం చేసినా అది వ్యర్థమే అని ఆ పితృ సంబంధమైనటువంటి పూజని కాస్త తిరస్కరించి మాట్లాడాడు. ఇదంతా విన్నాడు శిష్యుడు, తెలివైన వాడు. అతను ఈ మతంలో ఉన్నటువంటి ఆస్తిక మతంలో ఉండేటువంటి దోషాలను ఇంకా కూడా మాట్లాడుతూ అయ్యా ఇలా అంటున్నారు కదా అని మళ్ళీ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, ఆచార్య అయ్యా గురువు గారు, యద్యేష ఏవ పరమార్థ పురుషస్య యత్ ఖాద్యతే ప్రియతే. వాళ్ళు మన గురించి అంటున్నారండి. ఏమంటున్నారంటే ఎంతసేపు తింటము తాగటము ఇది పరమార్థమా, ఇది పరమార్థం కాదే. కాబట్టి తర్హి అలాగే కనుక అదే తృప్తి కనుక అన్నట్లయితే కిమిచ్చేతై తీర్థై, ఇంకా అలాగే అదే పరమార్థమైతే ఈ తీర్థములు ఎందుకు, ఈ రకమైనటువంటి వ్రతములు ఎందుకు, ఇదంతా సంసార సౌఖ్యం పరిహృత్య ఆత్మ. ఈ మహనీయులు ఎంత తెలివైనటువంటి వాడు కాకపోతే వీళ్ళందరూ కూడాను ఈ సుఖం కాదు, ఈ సుఖం కంటే అతిరిక్తమైనటువంటి ఒక దివ్యమైన సుఖం, ఇవన్నీ కూడాను అనుభవించి కొంతకాలానికి దుఃఖాన్ని కలగజేసేవి. అసలైనటువంటి దుఃఖంతో కూడుకోనటువంటి ఒక సుఖం ఉంది, దానికోసమని వాళ్ళు ఎంతెంత తపస్సు చేస్తున్నారటండి. వాళ్ళు ఆ మాట చెప్తున్నారు. వాళ్ళు సంసార సౌఖ్యం, ఇహలోకంలో ఉన్న ఈ సంసార సౌఖ్యాన్ని విడిచిపెట్టి
అంటే దుఃఖంతో కూడుకున్న ఈ సుఖాన్ని విడిచిపెట్టి, అంటే ఒక బాణాన్ని విషం దాని మీద రాసి విషం పూసి దాంతో ఒక బాణం పెట్టి ఒక జంతువుని కొట్టారు. కొడితే ఆ జంతువు కాస్త చనిపోయింది. దాని మాంసాన్ని తింటే అప్పుడు ఏమవుతుంది? ఆకలి తీరుతుంది, కానీ ఆ విషం పోయబడినటువంటి ఆ భాగం ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఉందో దాన్ని తినటం వల్ల దానివల్ల వచ్చేటటువంటి ఒక అనారోగ్యాదులు ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. అందుచేత అదే రీతిగా సంసారంలో మనం ఏదైతే ద్రవ్యం చేత సాధించుకునే ఒక సుఖాన్ని పొందుతామో ఆ సుఖంలో దుఃఖ అనుషక్త సుఖము అంటారు. దుఃఖంతో కూడుకున్నటువంటి సుఖము. కానీ వైదికమైనటువంటి సత్కర్మాన్ని చేయడం చేత కలిగేటువంటి ఏ వ్రతాదులు ఏవైతే ఉన్నావో దాని వల్ల కలిగేటటువంటి సుఖం ఏది అంటే దుఃఖ అననుషక్త, దుఃఖంతో సంబంధం లేని సుఖము ఉంటుంది అని శాస్త్రాన్ని బట్టి ప్రవర్తిస్తున్నట్ట. అందువల్ల పరిహృత్య ఆత్మ దానికి ఏం చేయాలి? ఘోరతరై, ఘోరం అంటే కష్టం, ఘోరతరం అంటే మిక్కిలి కష్టం. ఆ కష్టంతో కూడుకున్నటువంటి పరాక, శాంతపన, కష్టకాశ, ఆత్మాశన ప్రభృతి దుఃఖై తస్మాత్ క్షిప్యతే. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రకంగా దీనంతా ఆస్తికులంతా ఏం చేస్తున్నారంటే ఇదంతా విడిచిపెట్టి, ఇహలోకంలో ఉండే సుఖాన్ని విడిచిపెట్టి వాడు పరాక వ్రతము చేస్తున్నారు. పరాక వ్రతము అంటే ద్వాదశాహ భోజనం, 12 రోజుల తర్వాత ఒక్కసారి భోజనం చేయటం, 11 రోజులు భోజనం చేయడం, 12వ రోజు అయిపోయిన తర్వాత భోజనం చేయటం. ఇది ఒక కృచ్ఛ వ్రతం అంటారన్నమాట. కృచ్ఛ వ్రతం అనేటువంటిది పరాకం అని అంటుంటారన్నమాట. దాని చేత అది భోజనం చేస్తూ ఉంటున్నారు అన్నమాట. అంటే ఇదంతా కష్టపడి చేస్తే దానివల్ల సమస్త ప్రారంభం పోయి, దోషాలన్నీ పోయి, ఆ తర్వాత స్వర్గాది ప్రాప్తి కలుగుతుంది అనే ఉద్దేశం చేత వీళ్ళు చేస్తూ ఉన్నారు. అందువల్ల ఇదంతా అలా చేస్తున్నట్టండి, వాళ్ళు ఆ మాట చెప్తున్నారు అని చారువాక శిష్యుడు గురువుని అడుగుతున్నాడు. ఇంకా ఏమిటి తర్వాత చెప్తున్న శాంతపన, శాంతపన అని ఇంకొకటి. అదేమిటయ్యా అంటే పంచగవ్యములు ఏవైతే ఉన్నావో, అంటే గోవు తాలూకు ఈ మూత్రము, అతను గోమయము, అలాగే గోవు యొక్క దుగ్ధము, ఇట్లాంటివన్నీ కూడాను పంచగవ్యాలు తీసుకొని అది మాత్రమే ఒక్కరోజు భుజించి మర్నాడు ఉపవాసం ఉండి చేసే ఒక వ్రతం. ఆ వ్రతమును ఏమంటారు అంటే దాని శాంతపన వ్రతము అంటారండి. ఆ శాంతపన వ్రతంలో మొదటి రోజున మాత్రమే పంచగవ్యం తీసుకోవడం, మర్నాడు అది కూడా లేదు, శుష్కోపవాసం ఉండటం. ఇలా చేస్తే కొంత కష్టాన్ని పోగొట్టుకొని స్వర్గప్రాప్తి ఉంటుంది అని చెప్పున్నారు. అందువల్ల కృష్ణ వ్రతము అంటే కృష్ణ వ్రతం అంటే పరాక వ్రతం అంటారు. దాన్ని శాంతపన వ్రతము అని ఇంకొకటి. తర్వాత షష్ఠకాత్మాశన ప్రభృతిభి, 6 రోజులకు ఒకసారి భోజనం చేయటం, అలాంటిది ఒకటి ఉంది. ఈ విధంగా ఈ రకమైనటువంటి మొదలైనటువంటి దుఃఖముల చేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం స్వర్గాది లోక ప్రాప్తి పొందవచ్చు, సుఖాన్ని పొందవచ్చు. ఉన్న సుఖాన్ని వదులుకొని ఏదో ఉంటుందనేటువంటి ఆశతో చేసేటటువంటి ఈ వ్రతాన్ని కాస్త వాళ్ళు ఎందుకంటే ఇంత తెలివితేటలుగా ఉంటే మరి జాగ్రత్తగా మనలాగానే వీళ్ళు వాళ్ళు చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదండి? ఇది వదులుకొని అంత కష్టపడి వ్రతాలను ఏం చేస్తున్నారు ఏమిటండి అని ఈ చారువాక శిష్యుడు అడిగాడు. అడిగితే అప్పుడు దానికి చెప్తున్నాడు గురువు అయినటువంటి చారువాకుడు, నాయన అదేరా వీళ్ళ అజ్ఞానం, ఈ ఆస్తికులు అనేబడే వాళ్ళ యొక్క అజ్ఞానం అంటే ధూర్త ప్రణీత ఆగమ ప్రతారితానాం ఆశామోదకైర్యం తృప్తి మూర్ఖాణ. ఒక లడ్డు ఇట్లా చేత్తో ఇచ్చాడు, చేత్తో ఉందా లడ్డు అన్నాడు, లేదు, మరి ఈ లడ్డు తినరా అన్నాడండి. అది తింటే వాడికి ఏమన్నా ఆకలి తీరుతుందా? ఆశ అనేటటువంటిదే మోదకం. మోదకం అంటే లడ్డు, ఆశారూపమైన మోదకమే తప్ప అది నిజంగా నోట్లో వాడి చేత్తో ఇట్లా పరిమాణం పెట్టి ఇట్లా చేతిలో పెడితే అది తింటే వాడికి ఏమైనా ఆకలి తీరుతుందా? తీరదుగా. అలాంటిదే నాయన వీళ్ళకి వ్రతాలు చేస్తే బలం వస్తుంది అని ఉన్న సుఖాన్ని వదులుకొని లేని సుఖం కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు ఆశ అనేటువంటి మోదకం చేత వాడు తృప్తి పడేటువంటి వాళ్ళు. అందుకోసం వీళ్ళకి వచ్చినటువంటిది చూడండి, ఆ భేదనింద చేయడం అనేటువంటిది కూడా నాస్తికుల యొక్క భేదనింద విధానమైనది. ధూర్త ప్రణీత ఆగమ, ధూర్తులైనటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక ఆగమం అన్నమాట. అంటే అత్యాచార అనాచార అతినింద మతిశ్రుతి అతిమౌనం అమౌనంచ షడ్విధం ధూర్త లక్షణం అంటుంటారండి. అత్యాచారం, అతిగా ఆచారం ప్రవర్తిగా ఉంటుంటారు ఒక సమయంలో. ఒకప్పుడు ఆ ఆచారం లేదులేవయ్యా, ఏం లేదులేవయ్యా అని మళ్ళా అనాచారంలో ఉంటారట. అతినిందం, అతిగా నిందిస్తూ ఉంటారు పరుల్ని. ఇది ధూర్తుడు అనేటువంటి వాడు. అతిస్తుతి, అతిగా స్తోత్రం చేస్తుండే, ఎవరినైతే నిందించాడో వాడిని మళ్ళా అతిగా స్తోత్రం చేస్తుంటాడు. అతి మౌనం, నేను చాలా మౌనంలో ఉన్నానంటుంటాడు ఒకసారి. అమౌనం, అసలు మౌనంగా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. ఇలాంటి పరస్పర విరుద్ధమైనటువంటి 6 ధర్మాలు కలిగినటువంటి వాడు ధూర్తుడు.
అలాంటి ధూర్తులు ఎవరయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదం అనేటటువంటిది ఎవరు రాశారయ్యా అంటే అతి ధూర్తులైనటువంటి వాళ్ళ చేత రాయబడ్డది అని ఈ రకంగా వాళ్ళని నిందిస్తూ ఉన్నాడు. కథారితానం వాళ్ళ కలిగేటటువంటి ఎటువంటి ఫలం కలుగుతున్నాయని ఆశామోదకం. ఆశ అనేదే లడ్డు తప్ప అంతకంటే ఇంకోటి కానే కాదనమాట. ఇయం తృప్తి మూర్ఖాణం, మూర్ఖులకు తప్ప ఈ తృప్తి ఇంకెవరికి లేదు. పశ్య పశ్య ఆయన శిష్య చూడరా, నేను ఒక్క మాట చెప్తున్నాను విను. వాలింగనం భుజని పీడిత బాహుమూలం భుగ్నోన్నత స్తన మనోహర ఆయతాక్ష మనోహరం ఆయతాక్ష్యాః భిక్షోపవాస నియమార్క మరీచి దాహైః దేహోపశోషణ విధిః ఉధియాం పచైషః. అంటే గొప్పదైనటువంటి సుందరి అయినటువంటి స్త్రీ భార్య తనకు ఉంటూ ఉండగా ఆమెను దగ్గరికి తీసుకొని ఆలింగనాది మొదటి సుఖమును అనుభవించకుండగా వెన్ని వదిలిపెట్టి భిక్షాటన చేస్తూ సన్యాసం తీసుకొని ఉపవాస దీక్ష, అలాగే పంచాగ్ని మధ్యలో ఉండి అంటే చుట్టూ 4 పక్కల 4 అగ్నులు పెట్టుకొని మధ్యలో తాను నించొని గ్రీష్మకాలంలో సూర్యకిరణాలను కాస్త 5వ అగ్నిగా భావన చేసి అనుభవిస్తూ కష్టాన్ని అనుభవిస్తూ దేహాన్ని కాస్త శోషింపజేసుకునేటువంటి ఈ విధానం ఏమిటి అబ్బాయి? ఇది ఎంత అజ్ఞానం. చక్కటి భార్య అనుకూలంగా ఉంటూ సుఖంగా ఉంటే ఆమెను అనుభవించకుండా అది కాస్త విడిచిపెట్టి ఈ కష్టపడటం అనేటువంటిది ఇంతకంటే అజ్ఞానం ఉందా నాయన? వీడు చేసేది సరి అయినటువంటి పద్ధతి కాదు. అంటే సన్యాసం తీసుకొని వయస్సు వచ్చిన తర్వాత సన్యాసం తీసుకొని ఇలా కష్టపడటం ఎలాంటిదంటే ఈ రకంగా అందమైనటువంటి సౌకర్యం అంతా ఉంటూ ఉండగా దాన్ని వదులుకొని ఈ రకంగా చేయటువంటి అజ్ఞానము అదే స్థితిలో వీళ్ళు ఉన్నారు సుమా అన్నారు. అనేసరికి మళ్ళా శిష్యుడు అడుగుతున్నాడు, ఇప్పుడు అయ్యా గురువుగారు ఇంకో మాట చెప్తాను వినండి. అక్కడ తీర్థిక ఆలపంతి అంటే నదీ తీరాల్లో ఉండేటువంటి వాడు ఒక మాట ఏమిటంటే వాళ్ళంతా చెప్పేటువంటి పెద్దలు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నాయన ఇక్కడ ఉండే దుఃఖం, ఇక్కడ సంసారంలో ఉండే సుఖం ఏదైతే ఉందో అది ఎటువంటి దుఃఖ విస్తృతం సంసార సుఖం పరిహరణీయం. దుఃఖంతో కూడుకున్న సుఖం ఉంది, కానీ ఈ సుఖం ఎటువంటిది? దుఃఖంతో కూడుకున్న సుఖమే ఇహలోకంలో ఉండే సుఖము, అంతే తప్ప ఇది దుఃఖం లేకుండా ఉన్న సుఖం కాదు. కానీ ఈ సత్కర్మలు ఇక్కడ చేసినట్లయితే దీనివల్ల దుఃఖము లేనట్టు సుఖం లభిస్తుంది అని వాళ్ళు అంటుంటారే, దానికి ఏమిటండి మనం సమాధానం చెప్పాలి అని అడిగాడు. అంటే దానికి వెంటనే కోప్పడుతూ చారువాకుడు అంటున్నాడు, ఆహా దుర్బుద్ధి విస్తమితం నరపశువునాం. ఆయన వాళ్ళ యొక్క బుద్ధిహీనుడైనటువంటి మనుష్య రూపంలో ఉన్న పశువుల యొక్క దుర్బుద్ధిరా నాయన ఇది. వాళ్ళు ఆ రకంగా మాట్లాడినవి తప్ప ఇందులో యుక్తి లేనే లేదు. నేను ఒక మాట చెప్తా విను అని చెప్పి మళ్ళా చారువాకుడు చెప్పిన త్యాజ్యం సుఖం విషయ సంగమ జన్మ పుంసాం. ఆయన విషయం వల్ల కలిగినటువంటి అంటే విషయం అంటే సంసారం వల్ల కలిగినటువంటి ఏ కలయిక, దాని వల్ల కలిగినటువంటి ఏ సుఖం ఏదైతే ఉందో అది విడిచిపెట్టాలి అని ఎవరంటారంటే అజ్ఞానుడైనటువంటి వాళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళు అనేటప్పుడు ఏమంటున్నారు, వాళ్ళ యుక్తి కూడా ఏమిటి? ఆస్తికుల యొక్క యుక్తి దుఃఖోపసృష్టమితి మూర్ఖ విచారణ ఏష. ఎందుకంటే ఈ సుఖము ఇహలోకంలో ఉండే సుఖము దుఃఖంతో కూడుకున్నది అని వాడు అన్నారన్నావుగా నువ్వు, అది మూర్ఖ విచారణ, మూర్ఖుల యొక్క ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ప్రీహీం జిహాసతి శితోత్తమ తండులాఢ్యాన్ ఓ నామ భోస్తుషకణోప హితాన్ హితార్థి. వాళ్ళని అడుగుదాం ఒక ప్రశ్న. నాయన మీరు ఒడ్లున్నవనుకో, ఒడ్లు ఏం చేస్తున్నారు? అది కాస్త తినకుండా ఒడ్లు కదా, దాంట్లో కాస్త పొట్టుంది కదా, ఆ పైన పొట్టంతా ఉంది కదా, కాబట్టి అలాంటి కష్టంతో కూడుకున్నటువంటి ఆ పొట్లు కాస్త తీయాలి, ఆ ఒడ్డు బియ్యపు గింజలు కాస్త వండుకోవాలి అనేటువంటి ఉద్దేశం చేత దాన్ని తీసి పారేసి తినకుండా మానేశారా? మానేయలేదే. అలాగే ఎవరైనా సరే ఆకలి కొన్నటువంటి వాడు తెల్లనైనటువంటి ఉత్తమమైనటువంటి బియ్యపు గింజలు లోపల కలిగినటువంటి ఒడ్డు పొట్టును కాస్త విదిలించుకొనే కదా వాడు ఆహారం తీసుకుంటాడు. అందుకోసమని దీన్నెవడయ్యా వదిలిపెట్టేది? ఇది వదిలిపెట్టి అన్నం తినకుండా ఎవరన్నా మానేస్తున్నాడా? మానేయట్లేదే. ప్రీహీంజి హాసతి స్తోత్తమ తండులాఢ్యాన్ కోనామ. ఎవరయ్యా ఆ ఒడ్లు కాస్త వదిలిపెట్టి ఒడ్డుతో కూడుకున్నది పుట్టుతో కూడుకున్నది అని చెప్పి బియ్యం తినకుండా మానేసిన వాడు, వండుకోకుండా మానేసిన వాడు ఉన్నాడా నాయన? పొరపాటు మాట. అందువల్ల కష్టం ఏదో ఉంటుంది, కొద్ది కష్టం ఉండవచ్చు, కానీ అది ఏ రకంగా కూడా పరిహరించదగినది కాదు. ఇది మూర్ఖములు చెప్పేటువంటి మాట సుమా అని చారువాకుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు దగ్గరకు వచ్చాడండి, మహామోహుడు దగ్గరకు వచ్చాడు. మహామోహుడు చారువాకుడు చెప్పిన ఈ మాటలు విన్నాడు. ఎంత బాగుంది అబ్బాయి, మన సిద్ధాంతానికి అనుకూలంగా ఎవరో చక్కటి మాటలు మాట్లాడుతున్నాడే అని అనుకుని ఇలా చూశాడు. చూడంగానే మహామోహుడికి ఎదురుగుండగా
ఆ శిష్యుడితో ఆ శ్లోకం చెప్తూ ఆయన దగ్గరగా వస్తున్నాడు. ఓహో, మనవాడు చార్వాకుడు వచ్చాడని చెప్పి అయ్యే చిరేణ ఖలు ప్రమాణవంతి వచనాన్ని కర్ణసుఖం ఉపజనయంతి. చాలా కాలం తర్వాత మనకు సంబంధించినటువంటి అంటే నాస్తిక దర్శనానికి సంబంధించినటువంటి మంచి మాటలు ఆ చెవులకు ఇంపుగా వినిపిస్తున్నాయి కదా అని చెప్పి చూడంగానే ఒకటి ఎదురుగుండగా కనిపించాడు. మహామోహుడికి చార్వాకుడు కనిపించాడు. కనిపించంగానే చాలా విలోక్య సానందం చూశాడు, చాలా సంతోషపడ్డాడు. అంత ప్రియసుహృన్మే చార్వాక, అరే నా స్నేహితుడైనటువంటి చార్వాకుడు వచ్చాడు కదా అని చెప్పి అన్నాడు. చార్వాకుడు మహామోహుడిని చూడంగానే అయ్యా ఏష మహారాజు మహామోహ, మన రాజుగారు మహామోహుడు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి ఆయన సమీపించాడు. జయతు జయతు మహారాజ, మహామోహుడు అందరికీ రాజు కాబట్టి అక్కడికి చార్వాకుడు అన్నాడు, అయ్యా మహారాజా మీకు జయమవుగాక అని మహామోహుడితోటి అన్నాడు. అన్న తర్వాత ఏష చార్వాక ప్రణమతి, ఆ మహామోహుడి దగ్గర చార్వాకుడు నమస్కారం చేశాడు. అని నమస్కారం చేస్తున్నానని చెప్పి అన్నాడు. మహామోహుడు అన్నాడప్పుడు ఆయన చార్వాక స్వాగతంతే ఇహ ఉపవిశ్యత, ఆయన చార్వాక నువ్వు రా ఇక్కడ కూర్చో అని ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక ఆసనం చూపించి దాని మీద కూర్చోమన్నాడు. అనేసరికి చార్వాకుడు కూర్చొని ఏష కలేహ సాష్టాంగం ప్రణామ, కలిస్వరూపుడైనటువంటి నా యొక్క సాష్టాంగ నమస్కారం ఇది అని చెప్పి అన్నాడనమాట. అంటే అప్పుడు అంటే ఏష కలేహే సాష్టాంగం ప్రణామ, కలి యొక్క సాష్టాంగ నమస్కారం అన్నారు. అప్పుడు అయే కలే భద్రం అవ్యాహతం, నాయన కలి భద్రం అవ్యాహతం, ఈ శుభము బాగా ఉన్నది కదా అన్నాడు. చార్వాకుడు నమస్కారం చేసి అంటే ఈ చార్వాకుడే కలి స్వరూపం అన్నమాట. ఇప్పుడు ఆ భావన చేయాలి. దేవప్రసాదాత్ సర్వత్ర భద్రం, ఆయన అంతా బాగా ఉంది కదా, శుభంగానే ఉంది కదా, మన ప్రయత్నాలని సఫలంగా ఉన్నాం కదా అని అడిగాడు మహామోహుడు ఈ ఇతనితోటి చార్వాకుడితోటి, కలిస్వరూపుడైన చార్వాకుడితోటి అనమాట. అంటే ఇప్పుడు అటు చార్వాకుడు అంటున్నాడు, అయ్యా మీ అనుగ్రహం చేత దేవప్రసాదాత్ సర్వత్ర భద్రం. ఇక్కడ వాస్తవం ఏమిటంటే వాళ్ళంతటా వాళ్ళు చేసినటువంటి ఫలమైనా కానీ ఒక మంత్రి ఉంటాడు అనుకోండి, ఆ మంత్రి అన్నటువంటి వాడు చాలా గొప్పగా కార్యక్రమం చేసిన ఆయన అయిందా అని ఒకసారి రాజుగారు అడుగుతారు. అయ్యా మీ అనుగ్రహం వల్ల అయిందండి అంటుంటాం మనం. ఎందుకంటే ప్రయత్నం మనదే, చేసిన ఫలం పొందిన ఫలం మందే, అయినా కానీ మనకు ప్రభువు ఆయన ఉన్నాడు కాబట్టి మీ అనుగ్రహం చేత అంటూ ఉండాలన్నమాట. అందుకోసం ఈ చార్వాకుడు అంటున్నాడు, దేవప్రసాదాత్ సర్వత్ర భద్రం, మీ యొక్క అనుగ్రహం చేత అంతా బాగా అయింది. విషయం ఏమిటంటే మోహం అనేటువంటిది ఆవరించకపోతే మనం ఎంత ప్రయత్నం చేసి చార్వాకుడు ఎంత మాట్లాడినా కానీ వాడికి ఒక మోహం ఉండాలి, దాని మీద మోహపడేటువంటి పరిస్థితి ఉండాలి. అందుచేత మహామోహుడు వీళ్ళకి ప్రభు అయి ఉన్నాడు అనమాట. అని భద్రం నిర్వర్తిత కృత్యశేషశ్చ దేవపాదమూలం ద్రష్టం ఇది, అయ్యా మీ దయవల్ల అంతా శుభంగా ఉంది, మీరు చెప్పినటువంటి అన్ని పనులు కూడా చేశాం. నిర్వర్తిత కృత్యశేష, చేయవలసిన పనులన్నీ అంటే ఈ విధంగా ఆస్తికుల్ని జయించాలో ఆ జయించవలసినటువంటి పద్ధతి అంతా కూడా చేశాను. అందుకోసము మీ యొక్క పాదమూలాన్ని ఆశ్రయించి ఒకసారి మిమ్మల్ని చూద్దామని వచ్చాను అని చెప్పి అన్నారు. అనేసరికి ద్రష్టిమితి యత, ఎందుకంటే ఆజ్ఞామవాప్య మహతీం ద్విషతాం నిపాతాత్ నిర్వర్త్యతాం సపది లబ్ధ సుఖప్రసాదః ఉచ్చైః ప్రమోదం అనుమోదిత దర్శనస్సన్ ధన్యో నమస్యతి పదాంబురుహం ప్రభూణా. ఇప్పుడు చార్వాకుడు చెప్తున్నాడండి ఏమనంటే, అయ్యా మీ యొక్క ఆజ్ఞామవాప్య మహతీం, మీదైన గొప్పదైనటువంటి ఆజ్ఞను పొంది దిశతాన్ నిపాతాత్ అంటే శత్రువుని కాస్త పడవేసి వాళ్ళ దగ్గర నుంచి నేను నిర్వర్త్య వాడిని ఏ రకంగా వాడిని పడవేయాలో అన్ని రకాలుగానే చేసి తాం సపది లబ్ధ సుఖ ప్రసాద, ఆ తర్వాత మీదైన ఆజ్ఞను తీసుకొని వెంటనే నిర్వర్తించి వాడి శత్రువుని కాస్త అంటే ఆస్తికుల్ని కాస్త నాస్తిక ధర్మాల్లో పడేట్టుగా చేసి లబ్ధ సుఖ ప్రసాద, పొందబడినటువంటి సుఖం వల్ల కలిగిన ప్రసన్నత ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడిని ఉచ్చై ప్రమోదం అనుమోదిత దర్శన సన్, ఉచ్చై గొప్పగా అంటే చాలా అధికంగా అనమాట, ప్రమోదం సంతోషాన్ని, అనుమోదిత దర్శన సన్ మీ యొక్క దర్శనం చేసుకోవాలి రావాలి అని రకంగా అనుకొని నేను వచ్చాను. అందుచేత మీ దగ్గరికి వచ్చి ధన్యో నమస్యతే పదాంబురుహం ప్రభువునా, మీ పాదపద్మాలకి నమస్కారం చేస్తున్నాను మహానుభావ మహామోహ మహారాజా అని ఆయనకి నమస్కారం చేశాడు. అంటే ఆస్తికుల్ని నాస్తికుల ధర్మాన్ని కలిగేటువంటి రీతిగా తయారు చేసి వాడిని ఎంత పాడు చేయాలో పాడు చేసి
నేను మొత్తం మీద జయించి మీ పాదపద్మాల దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుంటున్నానండి అన్నారు. అంటే అప్పుడు మహామోహుడు అడుగుతున్నాడండి, ఏమనంటే అయ్యాథ తస్మిన్ కలు యత్ సంవృత్తం. అయితే నువ్వు ఎంత దాకా చేశావు, నీ ప్రయత్నం ఎంత మటుకు సఫలమైంది, ఏ విధంగా చేశావో చెప్పవలసింది అని అడిగారు. మహామోహుడు అడిగేసరికి చార్వాకుడు చెప్తున్నాడు, అప్పుడు దేవా ఎంత మటుకు నేను చేశాను, నా ఫలం నేను చేసిన ప్రయత్నం ఎంత మటుకు ఫలించిందో చెప్తున్నాను, వినవలసింది అని చెప్పి చెప్తున్నాను. యతీత వేదార్థపథప్రదీపీయస్తి యథేష్ట చేష్టాం గమితో మహాజన తదత్ర హేతు న కలిః అచాప్యహం ప్రభో ప్రభావో హి అనోతి పౌరుషం చెప్తున్నాడు. యతీత వేదార్థపథ అంటే వేదోక్తమైనటువంటి మార్గాన్ని కాస్త తప్పిపోయేట్టుగా చేశానండి. ఎవరిని చేశావయ్యా అన్నాడు. మహాజన, మహాజనుడు అంటే వైదిక ధర్మంలో ఉండేటువంటి జనుల్ని మహాజనుడు అంటారు. అందుకోసమే మహాజనం ఏన గతః పంథాః. మహాజనుడు అంటే ఊళ్ళో డబ్బున్నవాడు, పెద్దవాడు, పెద్ద వయస్సు ఉన్నవాడు అని కాదు దానికి అర్థం. మహాజన వైదిక ఇత్యర్థః. వేదోక్త ధర్మములను ఆచరించేటువంటి మహానుభావుడు ఏ మార్గంలో ఉంటాడో ఆ మార్గంలోనే మనం పయనించాలి అని మహాజనం ఏన గతః పంథాః అని అంటారన్నమాట. ఇప్పుడు చెప్తున్నాడు ఇతను చార్వాకుడు అంటున్నాడు, యతీత వేదార్థపథ. మానవులందరినీ అక్కడ ఉన్నవాడిని కాశీక్షేత్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యాన్ని మొత్తాన్ని ఆస్తికులందరినీ కూడాను నేనేం చేశానంటే వేదోక్తమైనటువంటి మార్గాన్ని కాస దాటిపోయేట్టు చేశాను. అలాగా ప్రథీయసీం విస్తృతమైనటువంటి యథేష్ట చేష్టాం, ఎవరిష్టం వచ్చినట్టు వాడు చేసుకోవచ్చు. పొద్దున్నే లేవాలని నియమం లేదు, ఆ లేకుండా చేసి పారేశా. అలాంటి భావాలు కలిగేట్టు చేశా. అదంతా నేను చేసిన కృషేనండి అన్నాడు. యథేష్ట చేష్టాం గమిత మహాజన. శ్రోత్రియ వర్గం మొత్తాన్ని కూడాను యథేష్టమైన చేష్ట, వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేట్టుగా నేను చేశానండి. తదత్ర హేతు న కలిః. అయితే అదంతా నువ్వు చేశావా అని మహామోహుడు అన్నాడండి. అయ్యా నేను చేసింది కాదండి, నీ అనుగ్రహమేనండి అన్నాడు. అంటే రాజుగారికి ఆ గొప్పతనాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రతి వాడికి మోహం అనేది లేకపోతే వాడు కలి ఎంత చేసినా, లేకపోతే చార్వాకుడు ఎంత చెప్పినా వాడికి బుద్ధి కట్టదు. అందువల్ల వాడు మోహ రూపంగా మీరు ఎప్పుడైతే అందరినీ ఆవరించారో అప్పుడు నేను చెప్పినటువంటి ఈ కలి ధర్మాలు, ఈ దోష ధర్మములన్నీ వాళ్ళు వెంటనే ప్రవేశించారు అనమాట. అంటే ఒక మందు పుచ్చుకోవడానికి ఏ రకమైన ఒక రోగం ఉంటేనే మందు పుచ్చుకుంటే అది ఫలించినట్టు రీతిగానే ఆ రకంగానే నీరు చేసే ఈ ఔషధై, రోగం లేని వాడికి ఔషధంతో పని లేదు. వాడు ఎప్పుడైతే అధార్మికమైనటువంటి మనస్సంకల్పములు, దానిలో ఆసక్తి ఎప్పుడైతే ఉందో వాడికి ఈ కలి ధర్మాలు, నాసిక ధర్మాలు చెప్తే వాడి హృదయానికి ఇట్టే పట్టుకుంటుంది అనమాట. అదే రీతిగా ఇప్పుడు కలి అనబడేటటువంటి చారువాకుడి యొక్క మాటలు వాడికి ఎప్పుడు వస్తుంది అంటే మహామోహుడు వాళ్ళని ఆవరించినప్పుడే వస్తుంది. అందుచేత మీరే కారణం అండి, నా ఇదంతా మాట కనుక మీరు లేకపోతే ఇదంతా జరిగేదా ప్రభు, ఇదంతా మీ వలనే జరిగింది అని ఈ చారువాకుడు అతనికి అసలు ప్రశంసిస్తున్నాడు. తదత్ర హేతు నా కలిహి చాప్యహం. ఈ కలి గాని నేను గాని కారణం కాదు. ప్రభోః ప్రభావో తన్మోతి పౌరుషం. కలి ప్రభావము కాదు, చారువాకుడైనటువంటి నా యొక్క ధర్మముల యొక్క పరిస్థితి కాదు. ఇదంతా దేని వల్ల ప్రభావం అంటే మహామోహుని యొక్క ప్రభావమే, అదే తమ యొక్క ప్రభావమే సుమా అని రకంగా అన్నాడండి. అంటే ఈ కలి ప్రభావమునకు అంటే ఇతను వెంట ఒక శిష్యుడు వచ్చాడు కదండి, అతన్ని కలి స్థానంలో పెట్టుకున్నారని ఒక మాట చెప్తారు. అందువల్ల కలి అనేటువంటి వాడితోటి చారువాకుడు వచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి కాశీలో ఉన్న వారందరినీ కూడా శ్రోత్రియ మార్గానంతటినీ ఒక ఉత్పథగాములుగా యథేష్ట విహారిణ అంటారన్నమాట. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటాం, వాళ్ళు ఉన్న పద్ధతే మనకు మార్గం అని చెప్పి అనుకునేటువంటి రీతిగా తయారు చేశామండి. ఈ విషయాల్లో సఫలంగా ఉన్నాము అన్నారు. అయితే 4 దిక్కుల్లో ఉన్న వాళ్ళని అందరినీ ఏ రకంగా చేశారు అని అడిగారండి. 4 దిక్కుల్లో ఏ దిక్కులో, ఉత్తర దిక్కులో ఉన్నటువంటి వాడు అవతరాహులు అంటారు వీళ్ళంతా. ఉత్తర దిక్కులో ఉన్నటువంటి వాడు వాళ్ళందరినీ కూడాను ఉత్తరాపథికా ఆశ్చాశ్చాశ్చ త్రయీమేవ త్యాజిత. భేదం అనేది లేకుండా చేసి పారేశాం. ఉత్తర దిక్కులో పశ్చిమ దిక్కులో కూడాను లేకుండా చేసి పారేశామండి. అంటే అక్కడ వైదిక ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టేట్టుగా మేము చేశాం. అయితే ఇక దక్షిణ దిక్కులో, తూర్పు దిక్కులో ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏమిటి అన్నారు. అంటే వాళ్ళ సంగతి చెప్తున్నాను. శమదమాదీనాం కైవ కథ. ఇక ఉత్తర దిక్కులో కానీ పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి వారికి కానీ ఇక శమదములు లేవు. ఎందుకంటే అసలు వైదిక ధర్మాన్ని ఇప్పుడు వాళ్ళు విడిచిపెట్టేశారంటే, వైదిక ధర్మాన్ని విడిచిపెట్టిన తర్వాత
వాళ్ళలో శమధమాదులు ఉండేటువంటి అవకాశం లేదు. అప్పుడు శమధమాదులు అంతా వాళ్ళ నుంచి దూరం అయిపోతాయి. అందువల్ల శమధమాది వివేకుని యొక్క పరివారం అక్కడ ఉండేటువంటి అవకాశమే లేదండి. అందువల్ల ఉత్తర దిక్కు పశ్చిమ దిక్కు మన స్వాధీనం అయిపోయినది అని చెప్పినారు. అన్యత్రాపి అంటే ఇక దక్షిణ దిక్కులో గాని తూర్పు దిక్కులో గాని ప్రాయశ జీవికా మాత్ర ఫలైవ త్రయీ. అయితే వేదం మిగతా దేశాల్లో దక్షిణ దేశంలో గాని తూర్పు దేశంలో గాని ఎలా ఉన్నది అన్నాడు. ఏదో కడుపు నింపుకోవడానికి వేదం నిలబడ్డది తప్ప, అంటే దానివల్ల వాళ్ళు ఆహారం సంపాదించుకోవడం, డబ్బు సంపాదించుకోవడం దీంతోనే పర్యాప్తమైంది తప్ప అంతకంటే సత్కర్మానుష్ఠానం చేయడానికి అవకాశం లేకుండా మేము చేశాం ప్రభు అని చెప్పి యథా అహం ఆచార్య యథాహ ఆచార్య మన పెద్దలు చెప్తుంటారు. అంటే నాస్తిక మతంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంటారట. ఏమని చెప్తారు అంటే అగ్నిహోత్రం త్రయో వేదాః త్రిదండం భస్మగుంఠనం ప్రజ్ఞాపౌరుషహీనానాం జీవికేతి బృహస్పతి. చూడండి, నాస్తిక దర్శనం రాసిన వాడు బృహస్పతి. ఆ బృహస్పతి యొక్క వచనాన్ని తీసుకుంటున్నాడు. ఆయన దేనికోసం చెప్తున్నారు? అసురభావాన్ని పొంది హింసాత్మకమైన ప్రవృత్తిలో ఉంటే వాళ్ళకి నాస్తిక ధర్మాన్ని ఉపయోగించడం ద్వారా వాళ్ళు ఆస్తికమైనటువంటి మార్గం లేకుండా చేయడం కోసం వారు చెప్పారు. అందువల్ల బృహస్పతిని వాళ్ళకి ఆచార్యుడిగా పెట్టుకొని ఆ బృహస్పతి చెప్పినటువంటి మాట అగ్నిహోత్రం 1, 3 వేదములు, అలాగే త్రిదండం సన్యాసం ధర్మం అన్నమాట. త్రిదండము అని అంటే వాక్కుని శిక్షించుకోవటము, మనస్సును శిక్షించుకోవడము, కాయాన్ని శిక్షించుకోవడం. ఈ 3 కూడా ఎవరికైతే ఉంటుందో అతనికి త్రిదండి అని పద్ధతి, ఆ వ్యవహారం అన్నమాట. భస్మగుంఠనం, భస్మం చేత భస్మధారణ చేయటము, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? అగ్నిహోత్రం చేయటం కానీ, వేదాధ్యయనం కానీ, త్రిదండం కానీ, భస్మగుంఠనం కానీ, ఇవన్నీ కూడాను ప్రజ్ఞ లేనివాడు, తెలివితేటలు లేనిటువంటి వాడు, పౌరుషము పురుషశక్తి లేనటువంటి వాడు చేసేటటువంటి పనులు అని చెప్పి ఎవరు చెప్పారు? బృహస్పతే చెప్పారు. అందువల్ల మన పెద్దలు చెప్పిన బట్టి దాన్ని బట్టి వీళ్ళు చేసేటువంటి పనులు అంతా అంతకంటే ఏం లేదు. అందువల్ల దక్షిణ దేశంలో తూర్పు దేశంలో వీళ్ళ తాలూకు ప్రభావం ఉన్నా అది వాడు బతకడానికి మాత్రమే ఉపయోగిస్తుంది వేదం, అంతే తప్ప పరమార్థాన్ని పొందగలిగిన పరిస్థితి వాళ్ళకు లేదండి. ఎందుకంటే మనం ఆవరించి ఉండటం చేత అని అన్నాడు ఈ చార్వాకుడు. అనేసరికి మహామోహుడు అంటున్నాడండి, సంతోషపడ్డాడు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఆస్తిక ధర్మంలో లేరు. ఎప్పుడైతే వాళ్ళు ఆస్తిక ధర్మంలో లేరో, వివేకంలో లేరో, శమధమాదులు వాళ్ళకి దూరం అయిపోతుంది. శమధమాదులు ఎప్పుడైతే లేరో మనకు సులభంగా జయించే మార్గం ఉన్నది అని మహామోహుడు సంతోషపడి సాధు సంపాదితం, నాయన చార్వాక నువ్వు నీ శిష్యుడైనటువంటి కలి ఆ ఇద్దరు కలిసి చక్కగా చేశారయ్యా, మంచి పని చేశారు నాయన. మహత్తరుత తీర్థం యాకృతం తీర్థీకృతం. కాశీ క్షేత్రము అది దివ్యమైనటువంటి క్షేత్రము, దాన్ని కాస్త వ్యర్థం చేసి పారేశారు. అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా మీరు ఎలా చేశారంటే ఎవ్వరు సరి అయినటువంటి సదాచారం లేకుండా చేసి పారేశారు. వ్యర్థీకృతం అంటే ఈ మాట అనగానే కొద్దిగా పొగిడాడండి మహామోహుడు. చార్వాకుడిని పొగిడేసరికి చార్వాకుడు ఇంకా సంతోషపడి, అయ్యా ఇంకా మీకు చెప్పవలసిన విషయం ఉందండి అన్నాడు. అన్యస్య విజ్ఞాప్యమస్తి, ఇంకా తమకు తెలియజేయవలసినది ఉన్నది అంటే అప్పుడు మహామోహుడు అన్నాడు, కిం తత్, ఇంకా తెలియజేయవలసింది ఏమిటి అని అన్నాడు మహామోహుడు. అంటే అప్పుడు చార్వాకుడు చెప్తున్నాడు, అయ్యా ఇంకొక చిన్న అసౌకర్యం ఉన్నది మనకు. ఏమిటి అంటే విష్ణు భక్తి అని ఒక యోగిని ఉన్నదండి, ఆమె మనకు కొద్దిగా ఆటంకంగా ఉందండి అని అన్నమాట. అంటే అస్తి విష్ణు భక్తి నామ మహాప్రభావ యోగిని, విష్ణు భక్తి అనేటువంటి పేరు కలిగినటువంటి యోగిని ఉన్నది. ఆమె ఎలా ఉంది అంటే సాతు కలిన యజ్ఞపి విరళ ప్రచారాకృత, అంటే ఆమె ఏం చేసింది? కలినా యజ్ఞపి విరళ ప్రచారాకృత, కలి కష్టపడి విష్ణు భక్తి పెద్దగా లేకుండా ప్రయత్నం చేశాడు. కానీ తదనుగ్రహీత అన్వయం ఆలోకయితుమితి న ప్రభవామః. ఆ విష్ణు భక్తి ఒక వంశాన్ని తయారు చేసిందండి. ఆ వంశాన్ని మేము చూడటానికి కూడా మాకు అవకాశం లేకపోతున్నది, అంటే జయించలేకపోతున్నాం. ఆ విష్ణు భక్తి అని యోగిని తయారు చేసినటువంటి ఏ పరివారం ఉన్నదో ఆ పరివారం దగ్గరికి కూడా మేము వెళ్ళలేకపోతున్నామండి. అదొక్కటి ఇప్పుడు ప్రతిబంధకంగా ఉంది మాకు అని అన్నారన్నమాట. అంటే కాశీ క్షేత్రంలో కానీ, ఇటు ఉత్కళ ప్రదేశంలో అంటే ఈ తూర్పు వైపు కానీ అక్కడ ఇంకా ఆ విష్ణు భక్తి ప్రచారం ఉందన్నమాట. దానివల్ల మేము అక్కడికి దగ్గరగా వెళ్ళలేకపోతున్నామండి. తదత్ర దేవేన అవధాతవ్యం, అక్కడ మీరు మహామోహులైనటువంటి మీరు అక్కడికి వెళ్ళి కొద్దిగా ఆవరించి చేసే తప్ప లేకపోతే ఆ విష్ణు భక్తిని నిరోధించడం మన వల్ల కాదండి అని చెప్పి అన్నాడు చార్వాకుడు. అనేసరికి మహామోహుడు కొద్దిగా భయపడ్డాడండి. సభయం ఆత్మగతం, మనస్సులో కొద్దిగా తొట్టుపాటు పడుతూ ఆహా
ప్రసిద్ధ మహాప్రభావ సా యోగిని. విన్నాను ఆమె మహాప్రభావం కలది. ఎవరు? విష్ణు భక్తి అనేటువంటి ఒక యోగిని ఉన్నదే, ఆమె మహాప్రభావం కలది. స్వభావాత్ విద్వేషణీచ అస్మాకం. ఆమె ఏం చేస్తుంది? విష్ణు భక్తి అనేటువంటి ఆమె కాస్త మనల్ని ద్వేషిస్తుంది సుమా. ఎందుకంటే నాస్తిక మతాన్ని ద్వేషించి ఆస్తిక మతంలో ఉండే ఆ విష్ణు భక్తిని కాస్తాను పెంపొందింపజేస్తుంది అనమాట. అందువల్ల మనకు చాలా శత్రువు అన్న విషయం కూడా తెలిసింది. అయితే ఆ విష్ణు భక్తిని విచ్ఛేదన చేయటం, ఛేదించడం, పూర్తిగా నశింపజేయటం, ఇది దురుచ్ఛేద్య. ఆమె నశింపజేయటంతో సులభమైన విషయం కాదు అని తెలిసింది అని మనసులో అనుకొని బయటకు అంటున్నాడు. ఇది బయట భవతు కార్యం అత్యాహితం భవిష్యతి. మనం గనక ఈమెను నిరోధించకపోతే మన పనంతా కాస్త ఉల్టా అయిపోతుంది, మనం పడిపోతాము అని భయపడ్డాడు. భయపడి ఇది వాళ్ళ దగ్గర అంటే ఈ చార్వాకుడి దగ్గర బయటపడకుండా బయటకు అంటున్నాడు. ఆయన పత్ర భద్ర అలమనయా శంకయ్య, ఆమె గురించి నువ్వు ఆలోచించవద్దు, నేను చూస్తాను. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన వాళ్ళు అంటే ఈ మహామోహని పరివారం. కామం ఉన్నది, క్రోధం ఉన్నది, లోభం ఉన్నది, మదం ఉన్నది, ఆశ్చర్యం ఉన్నది. వీళ్ళంతా ఉంటూ ఉండగా మన ప్రతిపక్షం చాలా ఎక్కువగా ఉంది కదా. కాబట్టి మనకు పరాజయం అనేది ఎలా ఉంటుంది కనుక పుత్రేయం ఉదేశ్యతి. ఇంకా ఈ యోగిని విష్ణు భక్తి అనే యోగిని ఎలా వస్తుంది ఆయన? రాదు కదా అని చెప్పి అన్నారు. అని మహామోహుడు అనేసరికి చార్వాకుడు అంటున్నాడు, తథాపి లఘీయస్య పిరిపో నా అనవిహితైన జిగీషణ భవితవ్యం. అయ్యా ఒక్క మాట చెప్తున్నాను ప్రభు, మహామోహ ఏమిటంటే శత్రువు చాలా తేలికైన వాడు, చిన్నవాడు కావచ్చు, కానీ మనం అనవధానంగా ఉండకూడదు. అనవధానంగా అంటే ఏమిటి? ఏమాత్రం జాగరూకత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉండకూడదండి. ఎందుకంటే మనం జయించాలి అంటే చాలా జాగ్రత్తగా ఉన్న. అల్పోపి శత్రువు నోపేక్షణీయ అని చెప్తారు. అందుకోసమని శత్రువు చిన్నవాడైనప్పటికీ కూడా నోపేక్షణీయ, వాడిని ఉపేక్షించకూడదు. ఎంత చిన్నవాడైనా కానీ వాడిని వదిలేస్తే వాడు మళ్ళా మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటుంటారే, అందుచేత ఆ రకంగా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అన్నాడు. అని చార్వాకుడు చెప్తున్నాడు మహామోహుడికి, అయ్యా విపాకదారుణో రాజ్ఞాం రిపుర అల్పోపి అరుంతుత. ఆయన విపాకదారుణ రాజ్ఞాం, రాజులకు అల్పోపి రిపు అంటే స్వల్పమైన చిన్నవాడైనప్పటికీ శత్రువు అయినటువంటి వాడు వాడిని కాస్త వదిలేస్తే విపాకదారుణ, వాడు పండిన తర్వాత ఫలించిన తర్వాత చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంటాడు. అది ఎలాగయ్యా అంటే సూక్ష్మోపి ఉద్వేజేది సూక్ష్మోపి చరణం కంటకాంకుర. కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంది, అది ఎంత ఉంటుందయ్యా ముళ్ళు అన్నాడు, చాలా చిన్నది, కానీ చరణానికి గుచ్చుకుంటే ఎంత వేదన కలుగజేస్తుంది, ఆపాదమస్తకం కూడా కష్టాన్ని కలుగజేస్తుంది కదా. అందువల్ల అది చిన్నదే కదా అని దాన్ని వదిలేస్తామా అండి? వదిలేయం కదా. అందువల్ల అల్ప పిరుపుహో నోపేక్షణీయ, చిన్నవాడైనప్పటికీ కూడాను శత్రువుని దాన్ని ఉపేక్షించకూడదు సుమా అని చెప్పి చార్వాకుడు అతని గురించి చెప్పినటువంటి మాట. అంటే శమధమాదులు వాళ్ళ యొక్క పరాక్రమం కలిగినటువంటి వాడిని కాస్త వివేకం విష్ణు భక్తి గురించి చెప్పినటువంటి మాట అనేసరికి మహామోహుడు అంటున్నాడు, నేపథ్యాభిముఖం అవలోక్య కహ్పోత్ర భోహో. తెర వెనక్కు ఒకసారి చూచాడండి. ఎవరు? మహామోహుడు. అంటే ఇతనికి చెప్పాడు, అయ్యా జాగ్రత్తగా ఉండాలి, విష్ణు భక్తి దాని యొక్క పరివారము మనకు కొద్ది కష్టాన్ని కలగజేస్తే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని చార్వాకుడు ఆ ప్రభువుకి చెప్పాడు. చెప్తే అలాగేనైనా దీన్ని జాగ్రత్తగా చూస్తాను, ఎవరు రాకడా అని ఒక్కసారి ప్రభువు కాబట్టి అరిచాడు. అరవంగానే కహ్పోత్ర భోహో, ఎవరెక్కడా అన్నాడు. వెంటనే ద్వారపాలకుడు ఒకడు వెంటనే ప్రవేశించాడండి. దవ్వారిక జేతు జేతు ఆజ్ఞాపయతు దేవ. అయ్యా నేనున్నానండి అని అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుడు వచ్చాడు. వాడి పేరు చూడండి. అంటే ఆ ద్వారపాలకుడు ఎవరు? మహామోహుడి యొక్క ఇంటికి ఉన్నటువంటి ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకుడి పేరు ఏమిటంటే అసత్సంగ అని వాడి పేరు. అసత్సంగ అంటే మహామోహుడి దగ్గర సత్సంగతి అనేది ఉండదండి. అసత్సంగ అంటే దుష్టులతో సహవాసము అనేటటువంటి వాడు ద్వారపాలకుడి పేరు అనమాట. అప్పుడు అంటున్నాడు ఆ మహామోహుడు ద్వారపాలకుడితోటి, రే అసత్సంగ, ఆయన అసత్సంగ ఆదిశ్యంతాం కామక్రోధ లోభ మదమాత్సర్యాదయ. మన వాళ్ళందరినీ పిలువు, ఏమని కామక్రోధ లోభమో మదమాత్సర్యాదని పిలువు. ఏం చేయాలి వాడు అంటే, ఎలాగైనా సరే కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి విష్ణు భక్తి అనే యోగిని ఉంది కదా, ఆ యోగిని కాస్త ఎలాగైనా సరే ఆమెను సంహారం చెయ్యాలి, లేకుండా చేసి పారేసేయాల్సి అన్నారు. విష్ణు భక్తి భవద్భిరేవ అవహితై హంతవ్య. మీరే జాగ్రత్తగా ఉండి, కామక్రోధాదులే జాగ్రత్తగా ఉంటే, కామక్రోధాదులు ఎప్పుడైతే ఉన్నవో భక్తి ఏముంటుందండి? భక్తి ఎగిరిపోతుందన్నమాట. అందువల్ల మీరు ఎలాగైనా సరే మీరు కాస్త వ్యాపించి ఆ విష్ణు భక్తిని కాస్త సంహారం చేయండి రా అని మహామోహుడు ఆదేశించాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అసత్సంగుడు అనేటటువంటి ద్వారపాలకుడితో
చెప్తున్నాడు అనమాట. అప్పుడు సరేనండి మీరు చెప్పినట్టుగానే చేస్తానని చెప్పి ఆ అసత్సంగుడు అనేటువంటి వాడు కాస్త వెళ్ళి వాళ్ళతో కలుస్తాడు అనమాట. అంటే కామక్రోధాదులతో కలుస్తారు. ఈ విధంగా ఇది ఆజ్ఞాపయతి దేవ, అలాగే మీరు ఆజ్ఞాపించినట్టే చేస్తాను ప్రభు అని చెప్పి అతను కాస్త వెళ్ళిపోయాడు ద్వారపాలకుడు కామక్రోధాలతో చెప్పడం కోసం. ఇంత లోపల తతఃప్రవిశతి పత్రహస్త పురుష. ఆ తర్వాత ఒక పురుషుడు, ఒక భటుడు వస్తాడు. వాడు ఎలా వస్తున్నాడు? వస్తూనే చేతిలో ఒక ఉత్తరం తీసుకొని వస్తున్నాడు, ఒక పత్రం తీసుకొని వస్తున్నాడు. ఆ వస్తువుని వాడు అనుకుంటున్నాడు, నేను ఎక్కడి నుంచి వస్తున్నానంటే నేను ఇప్పుడు ఉత్కళ దేశం నుంచి వస్తున్నానండి. అంటే ఎవరైతే ఆడియన్స్ ఉంటారో, ప్రేక్షకులు ఉంటారో వాళ్ళకి తెలియాలి ఆ పాత్ర యొక్క స్వరూపం తనంతట తాను పరిచయం చేసుకుంటున్నాడు అనమాట. నేను ఎక్కడి నుంచి వస్తున్నానంటే ఉత్కళ దేశం నుంచి వస్తున్నాను. ఉత్కళ దేశాత్ ఆగతోస్మి, అంటే ఒరిస్సా ప్రాంతం నుంచి. అస్తు అస్తి తత్ర సాగర తీర సన్నివేశే పురుషోత్తమ సిద్ధితం దేవతాయతనం. అక్కడ పూరీ క్షేత్రం ఉంది కదండి, అందువల్ల పూరీ క్షేత్రము సాగర తీర సన్నివేశే, సాగర సముద్ర తీర సన్నివేశంలో పురుషోత్తమ సిద్ధితమైనటువంటి ఒక దేవతాయతనం పూరీ క్షేత్రం అనేటువంటిది ఉంది. అయితే అది తస్మిన్ మదమానాభ్యాం భట్టారకాభ్యాం మహారాజ సకాశం ప్రేషితోస్మి. ఆ క్షేత్రానికి నేను వెళ్ళా. ఎవరు చెప్తున్నారు? ఈ పురుషుడు అన్నటువంటి వాడు చెప్తున్నాడు. అతను వెళ్ళాట ఎక్కడికి? ఉత్కళ క్షేత్రానికి, పూరి క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారయ్యా అన్నారు. మదమానములు ఉన్నవండి. మదం ఒకటి, మానం ఒకటి. వీళ్ళిద్దరు భట్టారకాభ్యాం, పెద్దవాళ్ళు అనమాట. మహామోహన్ పరివారంలో వాళ్ళిద్దరితో కలిసి రాజసకాశం ప్రేషితోస్మి. వాళ్ళిద్దరి చేత నేను రాజుగారి దగ్గరికి నేను పంపబడ్డాను. అందుకోసమని ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను? నేను వారాణసి క్షేత్రానికి వచ్చాను. అంటే అతను పురుషోత్తమ క్షేత్రం నుంచి వారాణసి క్షేత్రానికి వచ్చాడనమాట. ఏషా వారాణసి. ఇప్పుడు మహామోహుడు గాని, చారువాకుడు గాని వీళ్ళంతా ఉన్నది ఎక్కడున్నారు? ఇప్పుడు కాశీ క్షేత్రంలో ఉన్నారు. కాశీ క్షేత్రంలో అందరినీ చెడగొట్టేటువంటి ప్రయత్నం చేశారు, పెద్ద సాఫల్యాన్ని పొందారు. కానీ విష్ణు భక్తిని మాత్రం జయించలేకపోతున్నారు. అందువల్ల ఆమె తాలూకు పరివారం కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడాను నిలదొక్కుకొని ఉన్నారు. వాళ్ళని ఎలా పోగొట్టాలా, వాడిని ఆ విష్ణు భక్తి కూడా ఎలా లేకుండా చేయాలా అని ప్రయత్నం చేస్తున్నారు. ఇంత లోపల ఒక పురుషుడు కాస్త ఒక ఉత్తరం తీసుకొని వచ్చాడనమాట. వారాణసి క్షేత్రానికి వచ్చాడు. ఇదం రాజకులం, ఇది ప్రభువులైనటువంటి ప్రదేశం అని చెప్పి అప్పుడు యావత్ ప్రవిశామి, ఇక్కడ లోపలికి వెళ్తానని చెప్పి వచ్చాడు. ఏష భట్టారక చారువాకేణ సార్థం కిమపి మంత్రం తిష్టతి. ఇక్కడ చూడబోతే మహామోహుడు చారువాకుడితో ఏదో ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రవేశిస్తాను అని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి సమీపించి వెంటనే ఈ పత్రాన్ని, ఆ ఉత్తరాన్ని తీసుకున్నటువంటి పురుషుడు అంటున్నాడు, అయ్యా జేతు భట్టారక, అయ్యా పెద్దలు నమస్కారం, నీకు జయముగాక. ఇదం పత్రం తావత్ నిరూప్యమాణం ప్రేక్షదు భట్టారక. నేను ఇచ్చే ఈ ఉత్తరాన్ని మీరు ఒక్కసారి పరిశీలించండి అని అన్నారు. అనేసరికి మహామోహుడు ఆ పత్రాన్ని తీసుకున్నాడు. తీసుకొని అసలు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావురా అని అడిగారు. అనేసరికి ఆ పురుషుడు అంటున్నాడు, అహం పురుషోత్తమాదాగతోస్మి, నేను పురుషోత్తమ క్షేత్రం నుంచి వస్తున్నాను, పురీ క్షేత్రం నుంచి వస్తున్నానండి అన్నారు. అనేసరికి అప్పుడు చారువాక, అంటే ఆ కొత్త మనిషి వచ్చాడు. ఇప్పుడు పాతగా ఉన్నటువంటి వాడు చారువాకుడు ఉన్నాడు. ఇప్పుడు చారువాకుడిని కాస్త బయటకు వెళ్ళరా అబ్బాయి నువ్వు అన్నాడు. ఎందుకంటే రహస్యాలు ఏవో తెలుసుకోవాలి, అందుకోసమని మూడో మనిషి ఉండకూడదు. ఆ గోప్యాన్ని, అదే రాజకీయమైనటువంటి గోప్యం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం. ఇతను అత్యంత ఆత్మీయుడు, మహామోహుడికి చారువాకుడు అత్యంత సన్నిహితుడు. కానీ ఇంకొక వ్యక్తి వచ్చేసరికి సరే నాయన నువ్వు నీ పని చేయి అని పంపించేశాడు. పంపించి ఇప్పుడు పురుషుడు మహామోహుడు ఇద్దరే ఉంటారన్నమాట. వీళ్ళ ప్రయత్నాలు ఏమిటో తెలియాలన్నమాట. అందుకోసమని ఆజ్ఞాపయతి దేవ, ఆయన నువ్వు కాస్త కర్తవ్యేషు అవహితేన భవతా భవితవ్యం. నాయన చారువాక, నువ్వు చేయవలసిన పనుల పట్ల నువ్వు చాలా అప్రమత్తంగా ఉండు, జాగరూకతగా ఉండు, బయలుదేరి వెళ్ళు అని అన్నారు. అనగానే చారువాకుడు అయ్యా అలాగేనండి అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మహామోహుడు ఈ పురుషుడు తీసుకొచ్చిన పత్రాన్ని కాస్త చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడు అంటే ఆ రాసిన ఉత్తరం చెప్తున్నారు. స్వస్తి శ్రీ వారాణస్యాం మహారాజాధిరాజ పరమేశ్వర మహామోహపాదాన్ పురుషోత్తమాయతనాత్ మదమాను సాష్టాంగపాతం ప్రణమ్య విజ్ఞాపయత. అంటే పురీక్షేత్రం నుంచి మదము మానము అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడాను ఈ పురుషుడికి ఇచ్చి ఉత్తరం ఇచ్చి పంపించారన్నమాట. అందుకోసం అది చెప్తున్నారు, అయ్యా మదమానములు అనేటువంటి మేము నీకు సాష్టాంగ నమస్కారం చేసి ఈ పురుషుడి ద్వారా ఈ ఉత్తరం ఇచ్చి పంపుతున్నాము. మేమంతా కూడా క్షేమంగా ఉన్నాము. అయితే అన్యచ్చ దేవి శాంతి మాత్రా శ్రద్ధయా సహ వివేకస్య దౌత్యమాపన్న వివేక సంగమాయ దేవీం ఉపనిషదం అహర్నిశం ప్రబోధయతి. ఇక్కడ ఒక చిన్న ప్రమాదం ఏర్పడిందండి.
ఏమిటి అంటే శాంతి అనేటువంటి ఆమె, అంటే శాంతి స్వరూపం అన్నమాట, శాంతి గుణం ఏం చేసిందయ్యా అంటే తన యొక్క మా తల్లి అయినటువంటి శ్రద్ధాదేవితోటి, చూడండి మనకు శాంతి ఎలా ఉంటుందన్నాడు, శ్రద్ధ కలిగినప్పుడు శాంతి ఉంటుంది అన్నారన్నమాట. అందువల్ల తల్లి ఎవరు అంటే శ్రద్ధ, శాంతి కూతురు అన్నమాట. కాబట్టి శాంతి అనేటువంటి కూతురు తన తల్లి అనేటటువంటి శ్రద్ధాదేవితో కూడుకొని ఏం చేస్తుందంటే వివేకునికి వివేకునితో మాట్లాడుతుంటా. ఏమని అంటే, నాయన నువ్వు ఉపనిషత్ దేవుని వివాహం చేసుకో, ఉపనిషత్ దేవుని వివాహం చేసుకో అని అంటున్నది అనమాట. అంటే ఇప్పుడు శాంతి అనేటువంటి ఆమె కూతురు, తల్లి ఎవరయ్యా అంటే శ్రద్ధ, వీరిద్దరూ కలిసి వివేకునికి వివాహం చేసే ప్రయత్నం. ఎవరితోటి? ఉపనిషత్ దేవితో వివాహం చేయాలి. అంటే వివేకునికి ఉపనిషత్ దేవితో సమావేశం కలిగినప్పుడు అప్పుడు ఏం కలుగుతుందయ్యా అన్నారు అంటే ప్రబోధుడు అనేటటువంటి కుమారుడు చంద్రుడు కాస్తా పుడతాడు అని ఉద్దేశం అనమాట. అందుచేత ఉపనిషదం అహర్నిశం ప్రబోధయతి, ఉపనిషత్తును వివేక సంగమాయ, వివేకునితో కలవాలనే ఉద్దేశం చేత దేవీం ఉపనిషదం అహర్నిశం ప్రబోధయతి. ఆ శ్రద్ధతో కూడుకున్నటువంటిదై శాంతి ఉపనిషత్తును ప్రబోధిస్తున్నది. నువ్వు నేను చెప్పిన మాటని వివేకుని పెళ్లి చేసుకో అని చెప్పండి అపేచ. ఈ రకంగా చెప్తే కామసహచారోపి ధర్మ వైరాగ్యాది ఉపజప్తైవ లక్ష్యతే. సామాన్యంగా ధర్మము దేంతో కూడుకొని ఉంటుంది అన్నారు అంటే ధర్మం కామంతో కూడుకొని ఉంటుంది అన్నమాట. అంటే ఏమిటి? ఒక కామ్యంతో కూడుకున్న ధర్మం ఉన్నప్పటికీ కూడాను అది కామ్యంతో ఎప్పుడైతే ధర్మం కూడుకుని ఉన్నదో అది సరి అయినటువంటి ఫలాన్ని ఇవ్వదు. ఆ కామ సంబంధమైన ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు కామ సహచరోపి ధర్మ, కోరికతో కూడుకున్నప్పటికీ కూడా ధర్మం అనేటటువంటిది ఆ సామాన్యంగా ధర్మం ఉన్నదంటే వైరాగ్యం ఉండి తీరాలి. మధ్యలో వైరాగ్యం వచ్చి ఆయన నీ కామం వద్దురా, నీ కోరిక వద్దురా, కోరిక లేకుండా నువ్వు ధర్మాన్ని ఆచరించరా అని మధ్యలో ప్రబోధ చేస్తూ ఉన్నది. అంటే కామాన్ని కొట్టేసి అక్కడ కాస్త ధర్మము ఈ వైరాగ్యం చేత ప్రబోధింపబడుతున్నది అనమాట. అందువల్ల ధర్మ వైరాగ్యాది ఉపజిప్తైవ లక్ష్యతే. దాని యొక్క ప్రబోధ అంటే వైరాగ్యం తాలూకు ప్రబోధ చేత ధర్మము కామముతో కూడుకొని ఉండకుండగా, కామం లేకుండా ఉండే ధర్మం అనమాట. నిష్కామ ధర్మ కర్మానుష్ఠానము అంటుంటారు అనమాట. అంటే కోరిక లేకుండా చేసే ధర్మ కర్మానుష్ఠానము అది ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఏమవుతుంది? దానివల్ల శాంతి ఉంటుంది, అదే రీతిగా శ్రద్ధ ఉంటుంది. దానివల్ల కలిగేటటువంటి ఉపనిషత్ దేవి వల్ల వివేకులతో సమావేశం కూడా ఏర్పడుతుంది. తద్వారా ప్రబోధ చంద్రుడు కలుగుతాడు. ఈ వరుస గుర్తు పెట్టుకోవాలన్నమాట. అందుచేత వైరాగ్యాది ఉపజప్తైవ లక్ష్యతే. యతః కామాత్ విభిత్య కశ్చిత్ నిగూఢ ప్రచరతి. చూడండి, కామాన్ని నుంచి విడిపోయి ధర్మం అనేది కామం నుంచి విడిపోయి నిగూఢమైనటువంటి రీతిగా అది సంచారం చేస్తూ ఉంటుంది ధర్మం అనమాట. అందుచేత తదేత జ్ఞాత్వాత్ర దేవ ప్రమాణం. ఈ రకంగా జరుగుతున్నది అని ఒక ఉత్తరాన్ని, అంటే ఆ ధర్మం తాలూకు పరివారము వాటి యొక్క శక్తి ఎలా విజృంభిస్తూ ఉన్నదో, ఇంత కష్టపడి మహామోహుడు చారువాకుడు వీళ్ళందరూ కూడాను కాశీ నగరాన్ని పాడు చేస్తున్నప్పటికీ కూడా ఈ విష్ణు భక్తిని జయించలేకపోవడం కానీ, ఆ తర్వాత ఇవన్నీ శ్రద్ధ ఈ అనేటువంటి మా ఆవిడ శాంతి వీళ్ళందరినీ జయించలేకపోతున్నాము. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా తెలుసుకొని ఏం చేస్తే బాగుంటుందో మీరు మాకు ఆజ్ఞ ఇవ్వవలసింది అని ఒక పత్రాన్ని కాస్త ఒక పురుషుడు ద్వారా పంపించారు. ఎవరు పంపించారు? మదమానములు అనేటువంటి వారు ఉత్తర ఒరిస్సా ప్రాంతం దగ్గర నుంచి, అంటే పురుషోత్తమ క్షేత్రం నుంచి ఆయనకి ఉత్తరం రాసి పంపించారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మహామోహుడు కాశీ క్షేత్రంలో కానీ విష్ణు భక్తి లేకుండా చేయాలి. ఇక్కడ కూడా ఇవన్నీ చేయాల్సిన కర్తవ్యం అతనికి ఉందన్నమాట. అప్పుడు వెంటనే మహామోహుడికి ఈ ఉత్తరం చదవగానే మహాకోపం వచ్చింది. కోపం వచ్చి ఆహా ఇమేవం అతిముగ్ధౌ శాంతేరపి బిభ్యత. అదే ఈ మదము మానము అనేటువంటి వాడు ఇద్దరు కూడా ఎంత అమాయకులు, శాంతికి భయపడతారు ఏమిటండి వీళ్ళు. ఈ శాంతి ఎంతసేపు ఉంటుంది కనుక ఆ శాంతి దగ్గర ఎప్పుడైతే కామక్రోధాదులు ఎప్పుడైతే ఆవరించి ఉంటే ఈ శాంతి ఏముంటుంది? ఎవరికైతే కోరిక ఉందో, కోరిక తీరలేదని కష్టం ఉన్న కోపం ఉన్నదో అటువంటి వాడికి శాంతి ఎక్కడ ఉంటుంది? శాంతి లేకపోతే శ్రద్ధ ఏం నిలుస్తుంది? ఏది నిలవదు కదా. ఎందుకు చిన్న చిన్న విషయాలకి ఇంత భయపడతారేమిటి మదమానములు అని అనుకున్నాడు. కామాదిషు ప్రతిపక్షేషు కుతోస్యా సంభవ. మన శత్రువులు మన వాడున్నారు, మన పరివారం, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు వీళ్ళంతా ఉంటూ ఉండగా వాళ్ళకి కుతోస్యా సంభవ, వాళ్ళకి ఏ రకంగా శాంతి అనేది ఉంటుంది? ఉండనే ఉండదు అన్నమాట. ఒక కోరిక ఉండేసరికి మనసులో శాంతి కాస్త ఎగిరిపోతుందండి. అందుకే తథాహి, అది ఎలాగా అంటే నేను ఒక విషయం, ఎందుకంటే అసలు ముందు ఎవరున్నారో పెద్ద పెద్ద వాళ్ళే తప్పుకుపోయారు. తప్పుకుపోయినప్పుడు శాంతి అనేది ఎలా ఉంటుంది కనుక
అందువల్ల శాంతి గురించి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఉన్నాడు కదండి అన్నారు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడండి? ఆ వస్తువులు ఈ ప్రపంచం సృష్టించడం ఈ సంకల్పంలో ఉన్నారు. అది చేస్తున్నాడంటే అది కామమూలకంగానే చేయాలి కదా. అందువల్ల ఆయన కూడా మన కామానికి లోబడ్డట్టే కదా అన్నమాట. ధాత విశ్వ విసృష్టి మాత్ర నిరత. బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించడంలో మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాడు. అందువల్ల ఆయన గురించినటువంటి చింత లేదు. ఆయన ఏదో మనం జయిస్తాడు, ఆయన పరివారం ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఒక పనిలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి. దేవోపి గౌరీ భుజాశ్లేషానంద విభూర్ణమాన నయన. చూడండి, ఇవన్నీ కూడా గ్రహించవలసింది. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు. సృష్టి చేయాలంటే సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే కామమూలకంగానే ఉండాలి. అందువల్ల ఆయన కామానికి లోబడి ఉన్నాడు కాబట్టి మనవాడు ఇక్కడ ఉండటం చేత ఆయన కామాన్ని జయించలేదు అని తెలుసుకోవచ్చు. పరమేశ్వరుని చూద్దామా? అర్ధనారీశ్వరుడు ఆ పార్వతీదేవిని నిరంతరం ఆలింగనం చేసుకుని ఉండటం అనేటువంటి ఆ కామానికి ఆయన లోబడి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఏమీ చెయ్యలేరు. అందువల్ల అది కాకుండా ఆయన కోపం కూడా ఉంది. ఆయన కోపాన్ని జయించలేదు. ఎందుకంటే దక్షాధనం నాశనం చేశారుగా. నాశనం చేశారంటే కోపం చేత కదా. కోపం మూలకంగా ఉంది కాబట్టి ఆయన కోపానికి కూడా లోపడున్నారు కాబట్టి ఆయన గురించినటువంటి చింత మనకు లేదు. అందుచేత గౌరీ భుజాశ్లేష ఆనంద విపూర్ణమాన అయన. గౌరీదేవి యొక్క భుజాన్ని ఆలింగనం చేసుకోవడం వల్ల కలిగినటువంటి ఒక ఆనందం చేత ఎర్రటి జీరడు కలిగిన నేత్రము అది కలిగినటువంటి మహానుభావుడు దక్షాధ్వర ధ్వంసన. ఆ కామం ఉన్నది, క్రోధం ఉన్నది. అందువల్ల ఈయన అంతకంటే కూడా ఎప్పుడు ఈయన్ని జయించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఆయన పట్టుకొని ఉన్నారు కాబట్టి. ఇక శ్రీ మహావిష్ణువు ఉన్నారు. ఆయన ఎవరయ్యాను? దైత్యారి కమలా కపోల అకరి లేఖాంకిత పురస్థల. ఆ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఉన్నారే, ఆమె లక్ష్మీదేవి యొక్క కపోలమకరీ లేఖాంకిత పురస్థల. ఆమెను కాస్త వక్షస్థలంలో పెట్టుకొని ఆమె ముఖమునందున్నటువంటి కపోలంలో ఉన్నటువంటి ఆ మకర రేఖలు ఉన్నదన్నమాట. అంటే అందమైనటువంటి అలంకారములు, దాని చేత కూడుకున్నటువంటి ఆమె స్వరూపాన్ని కాస్త పురస్థలంలో పెట్టుకుని వక్షస్థలంలో పెట్టుకుని ఉన్నాడు. ఆయన కాస్త కామానికి లోపడ్డాడని అతను అనుకుంటున్నాడు అనమాట. ఈ విధంగా విమూర్చాత్మక స్వరూపం నందు ఒక్కొక్కరు మన యొక్క ఆ పరివారం చేతనే వాళ్ళు ఆకర్షింపబడి ఆ రకంగా ఉండిపోయారు. కాబట్టి చేతే అప్తౌ ఇతరేషు జంతు కాకథ. ఆయన కాస్త సముద్రంలో శుభ్రంగా పడుకొని ఉన్నాడు. ఆ రకంగా లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి వారే కాబట్టి ఆయన ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని బడే వాళ్లకు ఆస్తికులకు ఆరాధ్యులైనటువంటి దేవతలే అందరూ కూడా మన వాళ్ళ చేత లోబడిపోయి ఉంటే ఇతరులైన వాడు మనకి ఎంతరా అబ్బాయి, మనం భయపడవలసిన అవసరం లేదు. అనవసరంగా ఈ మదమానవులైనటువంటి వాడు అనవసరంగా భయపడుతున్నారు. కానామ శాంతే కథ. కాబట్టి మిగతా వాళ్ళు ఎంత గనక వాడికి శాంతి అనేది ఎలా ఉంటుంది, శాంతి ఉండేటి మనం ఎలా చేస్తాం గనక అని ఈ రకంగా అనుకొని ఆ పురుషుడితో ఎవరైతే ఉత్తరం తెచ్చాడో వాడితో అంటున్నాడు, జాల్మ గచ్చ మూర్ఖుడా, వెళ్ళరాబాయ్, ఏం బాధలేదు. కామం సప్తరముపేత్య ఆదేశం అస్మాకం ప్రతిపాదయ. నువ్వేం చేస్తావంటే కాముడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి వెంటనే నా యొక్క సందేశాన్ని వాళ్ళకి తెలియజేయి. తథా దురాశయో ధర్మ ఇత్యస్మాభి అవగతం. ఆ ధర్మమునకు అతని యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది కష్టం, ఏమీ చేయలేదు, ధర్మం ఏం చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైతే కామాదులు ఎప్పుడైతే ప్రబలి ఉన్నావో అప్పుడు ధర్మం తాలూకు అది సకామము ధర్మం అవుతుంది తప్ప నిష్కామ ధర్మం కాలేదు. సకామం ఎప్పుడైతే ఉందో అది తీరినప్పుడు క్రోధ రూపంగా పరివర్తితం అవుతుంది. అందువల్ల ఆ ధర్మంలో ఆ సరి అయిన ఫలప్రతిపాదకత్వం ఉండదు, ఫల సాధకత్వం ఉండదు, ఫలాన్ని సాధించే లక్షణం కూడా పోతుంది అనమాట. కాబట్టి అస్మిన్ ముహూర్తమపి అని విశ్వసితవ్యం. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి ధర్మం విషయంలో. క్షణకాలం కూడా దాన్ని మనం విశ్వసించకూడదు. అది ఎప్పుడు ఏం చేస్తుందో ప్రమాదం. ఆయన దృష్ట్వా దృఢం బద్ధ్వా ధారయితవ్య. ముందు ఆ ధర్మాన్ని కాస్త కట్టిపడేయండిరా అని చెప్పన్నారు. అనేసరికి పురుషుడు కామాన్ని వెళ్ళి ధర్మాన్ని ఆవరించు. కామం వెళ్ళి ధర్మాన్ని ఆవరిస్తే సకామ ధర్మం అవుతుంది, నిష్కామ ధర్మం కాదు. నిష్కామ ధర్మం ఉంటే శాంతి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, ఇదని ఉంటుంది అనమాట. సకామ ధర్మం అనేసరికి వెంటనే కాస్త కామేన క్రోధం కామం చేత ఏమవుతున్నాయా అన్నాడు, ధర్మనాశాత్ క్రోధేన జ్ఞాననాశనం. కామం చేత ఏం నశించిపోతుంది అన్నాడు, ధర్మం కాస్త నశించిపోతుంది. ఈ కోరిక తీరాలని మనం ఒక కామ్యకర్మ చేస్తే కానీ ధర్మం మీద దృష్టి కాస్తా పోతుంది. క్రోధం వల్ల ఏమవుతుంది, జ్ఞానం కాస్త నశించిపోతుంది. లోభేన లోభం చేత ఏమవుతుంది అన్నాడు, కర్మనాశాత్ కర్మ కాస్త నశించిపోతుంది.
కాబట్టి కామం చేత ధర్మం పోతుంది, క్రోధం చేత ఈ ఒక్కొక్కటి అనమాట. కామేన ధర్మనాశ స్యాత్, క్రోధేన జ్ఞాననాశనం, లోభేన కర్మనాశ స్యాత్. లోభం ఎప్పుడైతే ఉందో ఆయన దీనికి ఇంకో ఫలానా వస్త్రం సమర్పయామి అని మనకు ధర్మంగా చెప్పిందనుకోండి, శాస్త్రం చెప్పిందనుకోండి, ఆ వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి అంటాం. అయితే ఫలం సమర్పయామి, ఫలార్థం అక్షతాన్ని సమర్పయామి. ఇది దేని వల్ల అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పళ్ళు ఎవరు తీసుకొస్తారు, ఈ డబ్బు ఎవరు ఖర్చు పెడతారు అని మనం అనుకుంటాం కదండి. అనుకునేసరికి ఇది దేని వల్ల వచ్చింది, ఆ రకమైనటువంటి ప్రత్యామ్నాయం. మనం ఇప్పుడు అక్షతాన్ని సమర్పయామి ఎప్పుడు అన్నాము, లోభం అనుకున్నది అనమాట. ఆ లోభం వల్ల కర్మనాశ స్యాత్, కర్మ కాస్త తస్మాత్ ఏతత్రయం త్యజేత్. భగవద్గీతలో చెప్తారుగా, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ అన్నమాట. అంటే నాయన అర్జున, నరకానికి ద్వారాలు 3 ఉన్నవి నాయన. అవి ఒక ద్వారం లేదండి. సామాన్యంగా నరకానికి ఒక ద్వారం ఉంటే అప్పటికే చాలా మంది వెళ్ళిపోతున్నారు. 3 ద్వారాలు ఉన్నవిట. అందువల్ల ఈ 3 ద్వారాలు అంటే 3 దోషాలను వాడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక ద్వారం సరిపోవట్లేదు ప్రవేశించడానికి అని చెప్పి 3 ద్వారాలు పెట్టారన్నమాట. అందువల్ల అందరూ పెడుతున్నారు. ఏమిటయ్యా, నరకానికి 3 ద్వారాలు ఉన్నారు. కామం ఒకటి, క్రోధం ఒకటి. ఆ శ్లోక రచన చూడండి, వేదవ్యాసుల వారు చెప్పడం, కృష్ణ పరమాత్మ చెప్పిన విధానం చూడండి. కామః క్రోధః తథా లోభః. కామం క్రోధం వెంటనే చెప్పారు. తథా అని మధ్యలో గ్యాప్ ఇచ్చారన్నమాట. అంటే ఒక వ్యవధానం ఇచ్చారు. తథా అనే శబ్దాన్ని ఉపయోగించి లోభః అన్నారన్నమాట. అంటే కామము క్రోధము వెంట చెప్పి లోభం చెప్పడానికి మధ్యలో 2 అక్షరాలు వ్యవధానం, మరియు అట్లే లోభము అన్నారు. దీంట్లో ఒక విశేషం ఉన్నదన్నమాట. కామము క్రోధము అంత ప్రమాదములు కావు, లోభం చాలా ప్రమాదకరం. ఉదాహరణ ఏమిటంటే, కామానికి ప్రతీక అంటే కామం అనేటువంటి దోషాన్ని ఆవరించి ఉండడం చేత ఎవరయ్యా ఆ రకంగా పుట్టినటువంటి రాక్షసులు ఎవరయ్యా అన్నారు. అంటే రావణ కుంభకర్ణులండి. వాళ్ళిద్దరూ కామ ప్రతీక. అంటే వీడు రావణాసుడు సీతాదేవిని అపహరించారు, అతన్ని సమర్థించిన వాడు కుంభకర్ణుడు. వాళ్ళిద్దరిని సంహారం చేసింది ఎవరు? రామచంద్రమూర్తి. ఒకే అవతారం చేత కామానికి దుష్టమైనటువంటి కామానికి వాళ్ళిద్దరిని సంహారం చేశారు. అది త్రేతాయుగంలో విషయం. ఇది క్రోధానికి ప్రతీక ఎవరు అన్నారు. శిశుపాలుడు, దంతభక్తుడు. వాళ్ళిద్దరిని సంహారం చేయడానికి కృష్ణావతారం చేత సరిపోయింది. ఇక లోభానికి అవతారం ఎన్ని అన్నారు అంటే, హిరణ్యకశిపుని చంపడానికి వరాహ రూపం, యజ్ఞవరాహస్వరాన్ని స్వరూపంగా, నృసింహ రూపంగా 2 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. అంటే ఎప్పుడైతే 2 అవతారాలు వచ్చినవో ఈ శక్తి ఎక్కువ ఉందనేగా. అందువల్ల అందులో ఇది కృతయుగంలోని విషయం. ద్వాపరయుగంలోనేమో శిశుపాల దంతభక్తుడు, రావణ కుంభకుడు త్రేతాయుగంలో, ఇదేమో కృతయుగంలో ఉన్నటువంటి విషయం. వీళ్ళిద్దరిని సంహారం చేయడానికి ఆయన యజ్ఞవరాహస్వామిగా మరియు నృసింహ రూపంగా అవతరించారన్నమాట. అందువల్ల ఈ లోభం అనేటటువంటి జయించడానికి భగవంతుడు 2 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. అందువల్ల కథ అని మధ్యలో ఇచ్చారన్నమాట. అందువల్ల నాయన, కాబట్టి కామము, క్రోధము మరియు లోభము ఇవన్నీ నరకమునకు ద్వారం నాయన. త్రివిధం 3 రకాల ద్వారాలు ఉన్నదన్నమాట. తస్మాదేతత్రయం త్యజేత్. మనం ఏదో కామాన్ని జయించినంత మాత్రం చేత అన్ని జయించినట్టుని స్వర్గాన్ని పొందేయచ్చు అనుకోవడం భ్రాంతి. క్రోధాన్ని జయించకుండా కామాన్ని జయించిన ఉపయోగం లేదు. అలాగే లోభాన్ని కూడా జయించాలి అనే విషయాన్ని చెప్తున్నాను నాయన. కాబట్టి మన వాళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి మనం అవలీలగా జయించవచ్చు. ధర్మాన్ని మాత్రం కామాన్ని తప్పించుకోకుండా చేయాలి. అంటే కామంతో కూడుకున్నట్టు మనం చేయాలని గుర్తుపెట్టుకోండి అని అన్నారు. దృఢం బద్ధ్వా ధారయితవ్య. గట్టిగా పట్టుకొని ధర్మాన్ని కామంతో కలిపేసేయండి. సకామ ధర్మం ఎప్పుడైతే చేశారో అది తీరితే ఒక రకము, తీరకపోతే ఒక రకమైనటువంటి పరిస్థితులు అన్నమాట. కోరికల మీద దృష్టి పెట్టేస్తుంది. ధర్మం చేత కోరికలు తీరితే ఆ కర్మ అంతా కూడాను సకామ కర్మ అయిపోతుంది. కామం తాలూకు ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల ఎలాగైనా సరే కలపండి అబ్బాయి అన్నారు. అనేసరికి ఆ పురుషుడితో ఈ రకంగా చెప్పేసరికి దేవ ఆజ్ఞాపయతయ్య, తమరు చెప్పినట్టుగానే చేస్తానండి అన్నాడు. ఆ రకంగా అతన్ని పంపించేశాడు. అంతకుముందు చార్వాకుడు వస్తే అతనితో మాట్లాడి అతన్ని పంపించేశారు. పంపించిన తర్వాత ఇప్పుడు మహామోహుడు ఒక్కడే ఉన్నాడు. స్వగతం విచింత్య, మనస్సులో ఆలోచిస్తున్నాడు. శాంతే కోభ్యుపాయ. ధర్మాన్ని పట్టేస్తాను సరే, ఇప్పుడు శాంతి, ఆ శాంతి తల్లి శ్రద్ధ, వీళ్ళ సంగతి ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి కోభ్యుపాయ, శాంతి విషయంలో ఏం చేస్తే బాగా ఉంటుంది, ఆపేసేయాలని అని అనుకుని, అథవా ఫలముపాయాంతరేణ, ఈ శాంతిని గురించినటువంటి వేరే ఆమెను ఎలా పట్టాలా అనేటువంటి ఉపాయం వేరే ఆలోచించక్కర్లా. ఎందుకంటే క్రోధము లోభము అనేవాడు మన వాడు ఉన్నారుగా, వాళ్ళు ఉంటుండగా శాంతి ఉండదు కదా. అందువల్ల క్రోధలోభావేవతావదత్ర పర్యాప్తం. ఈ క్రోధలోభములే మనకు పర్యాప్తం, సరిపోతారు.
ఆ శాంతిని జయించడంలో సరిపోతారని చెప్పి మనసులో అనుకుని ప్రకాశం బయటకు అంటున్నాడు, తక్కువత్ర భోహో, ఎవరురా అక్కడ అని అనమాట. ప్రవిశ్య దౌవారిక, ఇంత లోపల మళ్ళా ఒక ద్వారపాలకుడు వచ్చిన్నాడు. వాడు కాస్త వచ్చాడు. వాడు ఇంతకు ముందు చెప్పాంగా, ఆ ద్వారపాలకుడు పేరేమిటి అన్నారు, అసత్సంగ దుస్సహవాసము అని పేరు. వాటితో పిలుస్తున్నాడు. ఆజ్ఞాపయతు దేవ అని, ఏం చెప్పండి అన్నారు. అరే ఆ క్రోధలోభాలు ఇద్దరిని నేను పిలిచాన్ని తీసుకురారా అన్నారు. అనగానే యద్దేవ ఆజ్ఞాపయతి, తమరు ఆజ్ఞాపించినట్టుగానే చేస్తామండి అన్నారు. ఇది నిష్క్రాంత, ద్వారపాలకుడు వెళ్ళిపోయాడు. తర్వాత క్రోధ లోభముల యొక్క ప్రవేశము జరుగుతుంది. ఇది తర్వాత పాఠంలో చెప్తున్నాం. హరయే నమః. వాసుదేవ వాసుదేవ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.